వస్తాం, చాలా అనుకుంటాం. టైం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత మనతో ఉండేవి, మనతో వచ్చేవి మెమరీస్ మాత్రమే. అందించిన టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ డిఓపి రెహన్ చూడకూడదు, మీరు కెమెరా వైపే చూడాలి. పవన్ సిద్ధు మీ డన్, పర్ఫెక్ట్. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఓకే, ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ప్రతి ఆర్టిస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బాగా చేశారు, నాకు చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నిన్నటి నుంచి మొత్తం ఎదుగుతున్నా, ఎక్కడ చూద్దామన్నా ఒక నెగిటివ్ రివ్యూ కూడా దొరకట్లేదు. సో అంత బాగా అందరూ కోఆపరేట్ చూసి ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చినందుకు సాయన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ టోటల్ ఈటీవీ టీమ్కి థ్యాంక్ యూ. ప్రమదేశ్ బ్రో థ్యాంక్ యూ. మనడు స్క్రిప్ట్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని తిరుగుతుంటాడు, ఎప్పుడైనా పేజీలు చదువుతుంటాడు. సో దాంతోపాటు డిఓపి రెహాన్ చాలా బాగా చేశారు బ్రో. రైటర్ రాజశేఖర్ బ్రో చాలా బాగా రాశారు. నాకు కొన్ని పంచులు మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ వినోద్ అసలు కలిసిన సెకండ్ డేకే క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. అంత మంచి కోఆపరేటివ్గా ఉంటాడు. ఎడిట్లో ఏది చెప్పినా అది ఎందుకు ఏంటి అని ఆలోచిస్తాడు, కానీ అది రిజెక్ట్ చేయడానికి చూడ్డు. సో తర్వాత వినోద్ దగ్గర ఉన్న అన్ని స్క్రిప్ట్లు నాకు తెలుసు. నెక్స్ట్ బ్లాక్ పోస్టర్లు కొట్టబోతున్నాడు చెప్పాడన్నా నాకు ఎడిటర్లో. సో శరత్ అన్న ఎప్పుడు ప్రొడ్యూసర్గా బిహేవ్ చేయడు, ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. ఎడిటర్ రూమ్లోకి వచ్చి పని చేద్దాం అంటే పని చేయకుండా ఆడుకుంటుంటాడు మాతోటి. ఎంత పెద్ద మాట ఇది. నిజంగానే ఆడుకుంటుంటాడు, ఎడిటర్ రూమ్కి వచ్చి మాతోటి ఆడుకుంటాడు. తర్వాత విరాజ్ బ్రో చాలా బాగా చేశారు బ్రో. అసలు మీ పర్ఫార్మెన్స్కి 7th ఎపిసోడ్లో ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ ఉన్నారంట, అది కేవలం మీ పర్ఫార్మెన్స్ వల్లే. టెరిఫిక్ బ్రో. అండ్ హీరోయిన్ యశస్వి గారు చాలా బాగా చేశారు. అండ్ అదర్ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్, మీ కో ఎడిటర్ ఎక్కడ? థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళకి అండ్ జనాలకి థ్యాంక్ యూ. బ్యాక్ బెంచర్స్ ఆపండి, వెనకాల మాట్లాడుతున్నాం కదా ఇక్కడ. మీకు రాదని చెప్పండి, వాళ్ళు మాట్లాడితే ప్రాబ్లం అనకండి. అంటే లేదు, డిస్ట్రాక్షన్ అంటే కొంచెం డిస్ట్రాక్టింగ్గా ఉంది. ఓ యా, కనిపిస్తుంది. మీరు ఎవరి కోసం ఒక్క నిమిషం, మీరు ఎలాగో పాజ్ ఇచ్చారు కాబట్టి నేను పాజ్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ఫుల్ కంటెంట్ మా అందరికీ ఈటీవీ విన్ నుంచి అందిస్తున్నా. సో ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. నౌ యూ కెన్ కంటిన్యూ అండి. ఇప్పుడు ఎలానో సాయన్ వచ్చారు కాబట్టి సాయన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్లో నన్ను తీసుకున్నందుకు. అండ్ సెకండ్ వినోద్, శశిమాధవన్ తర్వాత ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు ఏంటి అన్నది స్క్రాచ్ నుంచి కూడా నాకు ఐడియా ఉంది, గుర్తుకొస్తున్నాయి. సో అప్పటి నుంచే చాలా నమ్మకం ఉంది ఇది షార్ట్ హిట్ అవుతుంది అని చెప్పి. సో థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారికి చెప్పాలండి, ఆయన కూడా కొంచెం అదే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అయినా సరే మాలాంటి యంగ్ టాలెంట్ని, న్యూ కమర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంత నవ్వు వచ్చిందా? ఓకే. సో నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, తను కూడా అంటే ఆయన ఫ్యాన్స్. సో తను కూడా చాలా ఎంకరేజ్ చేశాడు, అంటే సిద్ధు శ్రీకాంత్ క్యారెక్టర్కి సెట్ అవుతాడు అని చెప్పేసి. నెక్స్ట్ మా డిఓపి అండి, మొహమాటస్తుడు.
కెమెరా వెనకాల అరుస్తాడు. ఇప్పుడు ఒక్కసారి రీటేక్ అంటే అర్థం కావట్లేదు, మాకు ఎన్నిసార్లు రీటేక్ అని అంటాడో ఒకసారి అర్థమైందా నీకు? ఫోకస్ మిస్ అయిందంటే అవ్వదు ఈసారి. సో గుర్తుపెట్టుకో. కాదు, ఫోకస్ మిస్ అయిందని రీటేక్ అంటాడన్న. ఓకే, సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్గా యాక్ట్ చేసిన వైవాన్నకి గోపికి నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది. నెక్స్ట్ రాఘవన్న అంటే ఆయన ఆల్రెడీ అందరికీ తెలిసిన అతనే. సో ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది ఆయన సెట్లో ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే కంఫర్ట్ ఫీల్ చేశారు. నెక్స్ట్ మా సంతోష్, విరాజ్ బ్రో, నేను మర్చిపోయాను ఆయన గురించి చెప్దామంటే. ఎప్పుడు ఆయన మర్చిపోతుంటాడు, ఈసారి నేను మర్చిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే ఏదో రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టే బిహేవ్ చేశారు అందరూ సెట్స్లో. అంటే బిహేవ్ చేశారంటే నిజంగా అలానే ఉన్నారులేండి, డిస్క్లైమర్. సో అండ్ యా, మా కాంటెంట్ హెడ్ భరణ్ బ్రోకి కొంచెం థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొంచెం అంటే ఆ కొంచెంలో బోల్డ్ అని తీసుకోవచ్చు. ఇంకా బోల్డ్ మంది ఉంది లిస్ట్, అసలు తగ్గట్లేదు. అసలు ఈ నాకు మా పాట కన్నా ఈ కిడ్స్ పాట బాగా నచ్చింది. చిత్తకు కొడేశారు అందరూ, వాళ్ళ ఫ్రేములు కానివ్వచ్చు, అది కానివ్వచ్చు, అసలు చాలా బాగా చేశారు. బొడ్డోళ్ళు, మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. సో నెక్స్ట్ మా రైటర్ రాజశేఖర్, ఒక చిన్న ఇది కూడా ఇచ్చారు ఆయనకి, పీతి పీఠాధిపతి అన్న చిన్న బిరుదు కూడా ఉంది ఆయనకి. అంటే ఆయన వేసే పీతి డైలాగ్ అలాగ ఉంటాయి అన్నమాట. మా వర్క్షాప్లో వాటిల్లో మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం. అన్ఫార్చునేట్లీ అవి కొన్ని రాలేదు, వచ్చుంటే బాగుండేది, మీరు ఆ బిరుదు ఇచ్చేవారు. సో ఫైనల్లీ ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోతేనే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళ గురించి ఏం చెప్పేస్తారో అన్న భయంతో. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు రాఘవ్ గారు మాట్లాడతారు. ఫస్ట్గా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో గుర్తుకొస్తున్నాయి ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలిసినప్పుడు రాజశేఖర్ నాకు ఈ కథ చెప్పడం జరిగింది. వినోద్, ఒకసారి కథ వినండి బ్రో, మీకు చాలా నచ్చుతుంది, చాలా బాగుంది అని అంటే రాజశేఖర్ మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత బ్యూటిఫుల్గా అనిపించింది. చెప్పినట్టుగానే ఉంటుందా, ఎందుకంటే నా క్యారెక్టర్ ఇందులో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. రాజశేఖర్ అందుకోవడమే, అన్న మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అన్న, అది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరు అదేగా చెప్తారు, బట్ అది ఫైనల్గా అవుట్పుట్లో ఎట్లా ఉంటుందో ఏంటో మనకు తెలీదు. బట్ స్టిల్ ఇది ఏంటి అని వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఎ ఫెస్టివల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఈటీవీ విన్ అనడానికి నాకు తెలిసి ఐ థింక్ దిస్ ఈజ్ ద విన్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ముఖ్య గుర్తుకొస్తున్నాయి అనే దానికి గణేష్, ఇట్స్ విన్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అండ్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు నలుగురు ఉన్నారండి. ఫస్ట్ శరత్ భయ్య, వినోద్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, మై డైరెక్టర్, మై రైటర్ హూ బిలీవ్డ్ ఇన్ మీ, and the DOP who framed like the entire technical part of the film andi. These four people are the backbones, and art director, anyone, music director Ajay kanivandi, evvaraina sare వీళ్ళందరూ ప్రాణం పోస్తేనే మేము ఈరోజు బయటకు వచ్చాం, ఇక్కడ నించున్నాం, మేము మాట్లాడగలిగాం. వీళ్ళెవరు లేకపోతే మేము లేవు. ఎప్పుడైనా స్టేజ్లో మైక్ దొరికినప్పుడు నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, ప్రతి ఒక ఆర్టిస్ట్కి ఎవ్రీ మూవీ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్. Every movie is an experiment and every movie is an opportunity. I consider now and afterwards everything in the same way. And Vinod bhai, Sharath bhai, thank you so much for giving me this greatest opportunity where gurtukostanani eppadikaina gurtechkodaniki ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు మై హీరో విరాజ్ అశ్విన్, నేను విరాజ్ అశ్విన్, ఐ థింక్ దిస్ ఇస్ ద 4th ఫిలిం దట్ ఐఎమ్ డూయింగ్, దట్ ఐవ్ డన్. సో మాకు ఉన్న ఈ 3 ఫిలిమ్స్ జర్నీ తనకి బాగా రిజిస్టర్ అయింది. అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. రిజిస్టర్ అయ్యి ఈ క్యారెక్టర్ ఎలాగైనా నువ్వు చేయాలి డార్లింగ్, చాలా బాగుంటుంది అని తను కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు. చెప్తే అసలు అప్పుడు నేను వెళ్ళి విని చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది, మంచి గ్రాఫ్ ఉంది అని చెప్పి ఇచ్చేసి ఫైనల్గా ఒక మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్
90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. శరత్ భయ్య, ఇక మీద నేను మీ కంపెనీ ఆర్టిస్ట్నే, అందులో సందేహం లేదు. ప్రొడ్యూసర్ అయిపోయిన నవ్వేయటం కాదు, గుర్తుపెట్టుకోవాలి, అందరికీ గుర్తుకు వస్తున్నాయని మేము అందరం చెప్పుకోవాలి. సో సేమ్ థింగ్ టు వినోద్ భాయ్, మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు అందరూ. నేను ఆఫీస్ ఎదురుగా కానీ ఇంటి ఎదురుగా కానీ ధర్నా చేయడం జరుగుతుంది. చెప్తాడు టైం వచ్చినప్పుడు చెప్తాడు, దీని కలెక్షన్స్ వచ్చినప్పుడు చెప్తాడు. సో ఎవ్రీ వన్ అంటే టెక్నికల్ టీమ్, కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ, లేకపోతే పేరు మణివనన్, రక్షిత మణివనన్, షీ హస్ డన్ అమేజింగ్ జాబ్. రెహాన్ అయితే ఫ్రేమ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశాడు. ఇక్కడ మైక్ ఇచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు, కానీ సిద్ధు అన్నట్టు మైక్ కెమెరా వెనకాతలు చాలా గట్టిగా మాట్లాడుతుంటాడు తను. అలాగే టు ద కో డైరెక్టర్ శరత్ భాయ్, రమేష్, ఎవ్రీ వన్ హూ హెస్ కోఆర్డినేటెడ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ అండ్ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు. ఇంకొక మేజర్ పార్ట్ ఏంటంటే, మా చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మా షూట్ కంటే కూడా, లేకపోతే మా ఫ్రేమ్స్ కంటే కూడా రెహాన్ని తిట్టాలి, వాళ్ళ ఫ్రేమ్స్నే చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. థియేటర్లో అంటే మా పార్ట్ వరకు మేము షూట్ చేసుకొని వెళ్తాం కదా, వీళ్ళ పార్ట్ వచ్చేసరికి అసలు ప్రతి ఫ్రేము బ్యూటిఫుల్లే. వీళ్ళు బాగా చేస్తున్నారా, ఈయన బాగా చేయించాడా, ఆయన బాగా తీసాడా, ఏడి రెహాను వెళ్ళిపోయాడా, అగో అది పరిస్థితి. అక్కడెక్కడో కెమెరా కథలు ఉంటాడు. ఓకే, సో అసలు చాలా ఎక్సలెంట్గా మ్యాచ్ అయింది. నా క్యారెక్టర్ అయితే చిన్నప్పుడు క్యారెక్టర్స్ ఆ రెండు చాలా సింక్ అయ్యాయి, చాలా బాగున్నది. సో చాలా అట్మోస్ట్ కేర్ తీసుకొని చేసినందుకు వీ హెవ్ సీన్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయి. యూ హ్యావ్ మేడ్ దిస్ డే, యూ హ్యావ్ మేడ్ దిస్ series a successful one. Thank you to the heroine who has given a massive performance in the movie, and everyone who has been a part of this movie. Thank you so much, and thank you Andy. థ్యాంక్ యూ సో మచ్. సో మిగిలిన వారందరికీ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సమయాభావం వల్ల మీ స్పీచ్లో ఎడిట్ వర్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు ఎక్కువ మాట్లాడారని చెప్పట్లేదు, నెక్స్ట్ వాళ్ళకి మాత్రం ఇది అప్లై అవుతుంది. సో శ్రీవాణి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మధ్యలోకి వెళ్ళి. సినిమాల ద్వారా వచ్చిన మీ అందరికీ నా స్వాగతం, ధన్యవాదాలు అండ్ నమస్కారాలు. ముందుగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, వినోద్ గారు మనం జనరల్గా డబ్ల్యూ రాయం, కానీ ఆయన డబ్ల్యూ రాసుకొని విన్ అయ్యారు, విన్ ద్వారా, ఈటీవీ విన్ ద్వారా. సో తనకి ఈ సక్సెస్, ఈ విజయం అంతా కూడా జీవితాంతం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే శరత్ చంద్ర నాయుడు గారు, రచయిత రాజశేఖర్ గారు, ఈటీవీకి సంబంధించిన కంటెంట్ హెడ్స్ అండ్ సాయి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం అండి. శ్రీవాణి గారు పర్ఫెక్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. లేదు ఏం లత్కోరు పని చేశారు రా, దాంతో గట్టిగా పరిచయం అయ్యాను కాబట్టి భయపడుతున్నారు మైక్ ఎందుకులే అనేసి. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, పత్రికా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మన విరాజ్ గారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికీ, అండ్ మన నేను గుర్తుకొస్తున్నాయి కదా, నేను మతిమరుపు మారాను. నేను స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, ఫ్రెండ్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కంగ్రాచులేషన్స్. ప్రత్యేకంగా మన విరాజ్ బాబుకి బేబీతోనే గట్టి హిట్ కొట్టారు అంటే, మా లాంటి ఆంటీలకు కాదులే కానీ అమ్మాయిలందరూ గుండెల్లో ఉండిపోయారు. భయపడొద్దు, నేను చెప్పాను ఆంటీలేమో మనకు తెలీదు, అమ్మాయిలందరూ గుండెల్లో ఉండిపోయారు. ఈ సినిమాతో మాత్రం మామూలుగా లేదు అసలు. ఈ సినిమాలో మాత్రం అసలు ఆ గోవా పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మన హీరోయిన్ చాలా చాలా ఫేమ్ అంట, నాకు తెలీదు సినిమా చేసేంత వరకు, అప్పుడు అర్థమైంది ఆ క్యూట్గా చేసే యాక్టింగ్. అండ్ మా డైరెక్టర్ గారు నన్ను ఏరు కోరి లేదు ఆవిడ ఉండాలి అని అనుకున్నారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. శరత్ బాబు గారు కూడా నన్ను ఆవిడైతేనే బాగుంటుంది అని అనుకున్నారంట. చాలా థ్యాంక్ యూ అండి ప్రొడ్యూసర్స్కి అండ్ మా డైరెక్టర్ గారికి, మా టీం అందరూ చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. ఇది గుర్తుకొస్తున్నాయి కాబట్టి ఏమనుకోరండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ గుర్తుకొస్తున్నాయి, లాస్ట్ టైం నేను కొంతమంది థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. మా మిక్స్ ఇంజనీర్ సంతోష్ చాలా గట్టిగా వర్క్ చేశాడు, నిద్ర లేదు ఒక 3-4 days. సో సరే, మిక్స్ ఇంజనీర్ నేను డైరెక్టర్ అంటే ఓకే, మా ప్రథమేష్ కూడా పడుకోలేదు.
సో అదే కదా పరీక్ష. థ్యాంక్స్ టు కిడ్స్ వోకల్స్ ఇచ్చిన సిద్ధు ఉన్నాడు, తను కూడా వెరీ మచ్ థ్యాంక్స్. అండ్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే, నాకు యాక్చువల్లీ నా పేరు ఒకటి తప్పు పడింది. అజయ్ అరసాడాలో ARASADAకి ARSADA అని చెప్పి రాస్తే, నేను మన వినోద్ కాల్ చేసి, సరే పర్లేదు బ్రో నా పేరు మార్చేసుకుంటాలే, అది ఎందుకు మార్చడం అంటే, లేదు చాలా ఎఫర్ట్ తీసుకొని పాప పేరు మార్చాడు. వినోద్ చాలా థ్యాంక్స్. అండ్ తను వినోద్కి అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఈ మూవీలో ఉంది, మన సిరీస్లోని. అది చాలా బాగా అనిపించింది. మెయిన్లీ సెకండ్ ఎపిసోడ్లోని మనకి ప్రిన్సిపల్ బాక్సెస్ ఓ అదా, ఓకే. బాక్సెస్ తినేసిన తర్వాత అతను చెయ్యి వాసన చూస్తుంటారు. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. చాలా హార్ట్ టచింగ్గా అనిపించిందండి. దాని తర్వాత అవుతుంది. సో థ్యాంక్స్ టు అది కాదు సీన్ అంటే మీరు మళ్ళీ వెళ్ళి సెకండ్ ఎపిసోడ్ సరే చూడలేదు ఆ సీన్. ఓకే, సో థ్యాంక్స్ టు శరత్ బ్రో మనోడు చాలా డీసెంట్గా ఉన్నాడు. మన పార్టీ తర్వాత డీసెన్సీ పోయింది. అండ్ థ్యాంక్స్ టు విరాజ్ బ్రో మనది సెకండ్ ప్రాజెక్ట్ ఇది ఆఫ్టర్ శ్రీరంగనీతులు. సో ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈటీవీ అంటే చాలా ఇలానే నవ్వుకుంటూ చేసాం. ఎంత నిద్ర లేకపోయినా చాలా ఎంజాయ్ చేస్తూ స్కోర్ అంతా అయిందండి. అండ్ థ్యాంక్స్ టు మై లిరిసిస్ట్ శ్రీమణి గారు అండ్ సురేష్ బనిశెట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం రైటర్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో నేను అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, మీరు షార్ట్ టైంలో చెప్పన్నారు కాబట్టి చిన్న కాన్సెప్ట్ వీడియో లాగానే చెప్పేస్తా. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అది గుర్తు చేసినందుకు మళ్ళీ నాకు. సో గుర్తుకొస్తున్న ఈ టైటిల్ నాకు నిజంగానే ఈ జర్నీ అంతా మళ్ళీ ఒకసారి గుర్తుకొస్తుందండి. 18 months మొదలైంది ఈ జర్నీ. 4 నిల్చున్నారు. ఒకరు మా సాయన్న ఫస్ట్ నాకు ఈ కథ రాయాలి, కథ చేయాలి, ఒక ఐడియా ఉంది అని చెప్పి ఒక బ్యూటిఫుల్ వే చూపించాడు నాకు, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. దెన్ ఆ దారిలో నాకు మా నితిన్ అన్న నడిపించాడు. దాని పక్కన నాకు తోడుగా వినోద్ ఉన్నాడు. మధ్యలో మమ్మల్ని బూస్టప్ చేయడానికి రెడ్ బుల్ తాగిస్తూ, కాంప్లైంట్లు బోన్విటాలు ఇస్తూ మా శరతన్న ఉన్నాడు, నాకు చాలా బిర్యానీలు పెడుతూ. థ్యాంక్ యూ శరతన్న. అండ్ వీటన్నిటికంటే ముందు ఈ బిఫోర్ వి స్టార్ట్ షూట్కి వెళ్ళే కంటే ముందు ఒకసారి స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత మేము కోర్ టీమ్ నరేషన్ జరిగింది. కోర్ టీమ్ నరేషన్ ఆల్మోస్ట్ ఒక 8 hours జరిగింది నరేషన్. అది అక్కడే ఇది బ్లాక్ బస్టర్ అని బాపినేడు గారు అప్పుడే డిసైడ్ చేశారు దీన్ని. సో ఆ రోజే ప్రిడిక్ట్ చేశారు గుర్తుకొస్తున్నాయి అనే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ బాపినేడు సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వీటితో పాటు ఒక 2 రక్షణ కవచాలు ఉన్నారు నాకు, మై షీల్డ్స్. ఒకరు ప్రథమేషి, అతని పేరు నిజంగా ప్రథముడే, అందరికీ ప్రథముడే, ప్రతిదానికి ఆయనే గుర్తొస్తాడు. స్క్రిప్ట్ ప్రాబ్లం ఉన్నా, మ్యూజిక్లో ఇష్యూస్ ఉన్నా, ఏదున్నా సరే ప్రథమేషే. పేరు మార్చేద్దాం అంటారు, మార్చేయాలి. ప్రమదేశ్ కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. నెక్స్ట్ సాయి కిషోర్ అన్న, నన్ను 3 సంవత్సరాల నుంచి అట్లాగే అట్టి పట్టుకొని నాకు ఒక ప్రాజెక్ట్ ఇప్పించి మా వాడు గెలుస్తాడు అని నన్ను ప్రూవ్ చేసి ఇక్కడ నిల్చోబెట్టావు. ఈ విక్టరీ నీకే, థ్యాంక్ యూ. అండ్ చాలామంది ప్రీమియర్స్ అయిపోయినప్పటి నుంచి చాలా డైలాగ్స్ ఇవన్నీ నాకు పంపిస్తూ ఉన్నారు. నేను ఇది డైలాగు రాస్తే సరిపోదండి, అది చెప్పే వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండాలి. 7th ఎపిసోడ్ అంత బాగా రావడానికి, అంత ఎమోషనల్ కనెక్ట్ జరగడానికి కారణం, ఓకే రాసినందుకు క్రెడిట్ డెఫినెట్గా నాకు ఇచ్చారు, బట్ అది అంత ఇంపాక్ట్ రావడం గల కారణం కేవలం విరాజ్ అని చెప్పడం వల్లే జరిగింది. ఇది నమ్మాలి, ఇదే నమ్మకం. ఆయన అంత ఎమోషనల్ కానీ అదంతా చెప్పకపోయి ఉంటే డెఫినెట్గా అదొక పదంలాగా ఉండేది కానీ దానికి అర్థం వచ్చేది కాదు. అండ్ చేసిన క్యారెక్టర్స్ అందరూ, గణేష్ కానివ్వండి, ఆనంద్ కానివ్వండి, శ్రీకాంత్ కానివ్వండి, అప్పాజీ గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రతి ఒక్క క్యారెక్టరు ఎలాగ రాసామో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఈరోజు ఆ క్రెడిట్ అదంతా వాళ్ళు వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వినోద్ దా, నాకు అలవాటుదా, వినోద్ని నేను ముద్దుగా దళపతి అని పిలుచుకుంటాను.
ఎందుకంటే ఈ జర్నీలో నాకు ఒక లైఫ్ టైం సరిపడదా ఒక స్నేహం దొరికింది. అదే మా వినోద్. థ్యాంక్ యూ. ఈ 8 నెలలు 22 సంవత్సరాలు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ నాకన్నా ముందు నుంచి ప్రాజెక్ట్లో ఉన్నాడు. 2 ఇయర్స్ ఇంకే ప్రాజెక్ట్ చేయలేదు, ఇదే పట్టుకొని ఉన్నాడు. బహుశా అంత గట్టిగా పట్టుకున్నాడు కాబట్టేనేమో ఇది ఇంత గొప్ప విజయం సాధించిందని నేను నమ్ముతున్నాను. నేను థ్యాంక్ యూ వినోజ్, నన్ను పక్కన నిల్చోబెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ. అంతే అండి. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కామన్గా ఒకటి వినిపిస్తుందండి. ఇది చాలా ఇంకొక 2-3 డేస్ అయితే మమ్మల్ని కొట్టేలాగా ఉన్నారు. ఇది నేను అడ్రస్ చేయాల్సింది ఖచ్చితంగా. ప్లీజ్ ఒక 1 minute చెప్పేస్తాను. చాలామంది బయటకు వచ్చి ఇది సినిమాలాగా ఎందుకు చేయలేదని చాలా మేజర్. ఇది కంప్లైంటా కాంప్లిమెంటా కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే దురంధర్, RRR, యానిమల్ లాంటి హై ఆక్టేన్ యాక్షన్ ఫిలిమ్స్ 3.5 గంటలు ఉంటే చూస్తూ ఉన్నారు. బట్ ఒక ఫ్యామిలీ కంటెంట్ ఒక 3.5 hours హ్యాపీగా చూస్తున్నారు. ఇది మాకు నిజంగా కాంప్లిమెంటే. మేము అది మా ప్రొడ్యూసర్ గారిని మీరు మరి అడగాలి, ఆ విషయం నాకైతే తెలియదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఎవరు బోర్ కొట్టకుండా అందరు హ్యాపీగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆడియన్స్. ఆయన మీ మీద ఎంత ప్రేమ ఉందంటే మమ్మల్ని కొట్టేలా ఉన్నారు, కానీ ప్రొడ్యూసర్ గారినే అడగాలి అంట. చూసారా, మీ వైపుకి తిప్పారు అదంతా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమతుల. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కథ ఎక్కడి నుంచి మొదలెట్టాలంటే 1.5 year బ్యాక్ నేను జాయిన్ అయిన ఈ ఈటీవీలో జాయిన్ అయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పిన మా సాయి గారికి అండ్ చాలా థ్యాంక్స్ అన్న. అంటే ఫస్ట్ ప్రాజెక్టే ఇంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. అండ్ కొన్ని కథలు కొందరిని వెతుక్కుంటూ వస్తాయంటే నేను నమ్మలేదు. ఈ ఐడియా అనుకున్నప్పుడు అంటే ఇలా రేలింగ్ మూవీ పేజ్ నుంచి ఇలా మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. అది ముందు కథా సుధా చేద్దాం అనుకున్నాము, తర్వాత సినిమా, తర్వాత సిరీస్ అనుకున్నప్పుడు ఈ ఐడియా ఇది ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు వచ్చారు. అప్పుడు వినోద్ని తీసుకొచ్చారు. అక్కడ నుంచి తర్వాత ఈ మా శరత్ అనే ప్రాజెక్ట్లోకి రావడము అండ్ మా రాజశేఖర్ డైలాగ్స్, మా రాజశేఖర్ రైటింగ్ జాయిన్ అవ్వడము, ఈ ప్రాజెక్ట్ అక్కడే సగం బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఎప్పుడైతే మేము షూట్ స్టార్ట్ చేసి వినోద్ ఫస్ట్ షాట్ అంటే ఈ వయసే సాంగ్ షూట్ చేసాము, మా చిన్నపిల్లల మీద మాంటేజ్, అక్కడే అప్పుడు మేనిఫెస్ట్ చేసాము ఈ ప్రాజెక్ట్ చాలా గట్టిగా బ్లాక్ బాస్టర్ అవ్వబోతుంది అని. అండ్ మా ఎడిటర్ శ్రీధర్, నేను శ్రీధర్ భాయ్ 1-2 months బ్యాక్ ఒకసారి చూడమని చెప్పాను ఈ కట్. అంటే మీరు చేయాలి, ఈ ప్రాజెక్ట్ ఎడిట్ చేయాలి అని చెప్పిన అప్పుడు చూసి శ్రీధర్ భయ్య చాలా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారు. ఆయన మాటలు ఎందుకు నమ్ముతానంటే ఆయన నేను ప్రాజెక్ట్ చేయమని చెప్పాను, కథ వినిపించాను ఎడిట్ చేయమని ఎడిటర్గా. అది విని ఇది నా జోన్ కాదు, సారీ బ్రో నేను చేయలేను అని చెప్పాడు, మొహం మీదే చెప్పాడు. ఇది మాత్రం చూడగానే నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బాగుంది బ్రో, నేను తప్పకుండా చేస్తానని చెప్పి 1.5 monthలో ఇంత నియర్లీ 3.5 hours ఫుటేజ్ తను తీసుకొచ్చాడు. చాలా ఎడిట్లో కూడా చాలా చేంజెస్ చేశాడు. అంత ఆ 4th episodeలో ఆ లవ్ సాంగ్లో ఆ ట్రాన్సిషన్ది అందరూ థియేటర్లో కానీ ఎక్కడైనా అందరు దాని గురించి మాట్లాడుతున్నారంటే అది శ్రీధర్ ఐడియానే. అండ్ ఇంకోటి నా బెస్ట్ మూమెంట్ ఏంటంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు అజయ్ బ్రో షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చూసేవాడిని. ఆయన షార్ట్ ఫిల్మ్స్ ఇది మన నేనేనా అని ఇలా చాలా ప్రాజెక్ట్స్ చేశాడు. అప్పటి నుంచి అనుకున్నాను ఆయనతో వర్క్ చేయాలి అని. నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు వర్క్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్న ప్రాజెక్ట్కి ఆయన రావడం అనేది ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ 20 days ఆయనతోనే వర్క్ చేశాను. ఆయన ఇంట్లో మ్యూజిక్ చేస్తూ భోజనం చేస్తూ అక్కడే వర్క్ చేస్తూ కూర్చున్నాము. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయన మ్యూజిక్ ఎప్పుడు చేసినా చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. అందరికీ ఫోన్ చేసి సాగొట్టేవాడిని, అజయ్ బ్రో అదరగొట్టాడు అని. బట్ ఆయన రావడం చాలా బాగుంది. అండ్ విరాజ్ బ్రో అందరూ చాలామంది నాకు ఒక 10-15 మంది అమ్మాయిలు కానీ
ఆంటీలు కానీ అందరూ ఫోన్ చేసి ఫస్ట్ వాళ్ళందరూ మీకెందుకు చేస్తున్నారు? జెన్యూన్ డౌట్, సారీ, జెన్యూన్గా డౌట్ వచ్చింది, తప్పే ఉందబ్బా. యా, అమ్మాయిలు కానీ మేడమ్స్ కానీ అందరూ ఫోన్ చేసి మీ మీ హీరో చాలా బాగున్నాడు, 3 years బ్యాక్ బేబీలో చూసినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అంతకంటే చాలా బాగున్నాడు అని చెప్తున్నారు. బేసిక్గా 7th ఎపిసోడ్లో చాలా ఎమోషనల్ సీక్వెన్స్ కదా, పర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నారు అనుకుంటే అందరు హీరో చాలా బాగున్నాడని చెప్తున్నారు. సో ఆయన 7th ఎపిసోడ్, ఈ సిరీస్ అంత బాగా లాస్ట్కి వచ్చేసరికి జనాలు అంత బాగా ఎమోషన్ ఫీల్ అయ్యారంటే కేవలం ఆయన చేసిన పర్ఫార్మెన్సే. దానివల్లే అంత నిలబడింది. ఎందుకంటే అది చెప్పేటప్పుడు స్టేచర్ ఉండాలి, అది ఆయన ఆ క్యారెక్టర్ నిలబెట్టేశాడు. అండ్ మా రాఘవ బ్రో కానీ బేసిక్గా ఆయన అనుకోకుండా వచ్చారు ఈ ప్రాజెక్ట్కి, బట్ ఆయన డెమో చూసి మా వాళ్ళందరూ వెరీ సాటిస్ఫైడ్ అయ్యారు. ఇంకా దాని తర్వాత మాకు వెనక్కి చూసుకోవాలనిపించలేదు ఇంకా దాని మీద. అండ్ మా సిద్ధు బ్రో కూడా ఆయన 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 రీల్స్ చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, పులిహోర అనేది. సో అది కానీ, అండ్ మా చిన్న పాప క్యారెక్టర్ చేసిన మేఘన కానీ చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఆల్రెడీ చాలా కాల్స్ వస్తూ ఉంటాయి డైరెక్టర్స్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి. అండ్ మా చేసిన చైల్డ్హుడ్ మా మధు కానీ, మా రామ్ చరణ్, మా సైమన్ అందరూ అదరగొట్టారు. అందరికీ చాలా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ మా మేనిఫెస్టేషన్ ఎంత బలమైందంటే దానికి మా ఐకాన్ స్టార్ ట్వీట్ చేయడం చాలా బ్లెస్డ్ అది. అండ్ అది దానికి కారణమైన మా శరత్ అన్నకి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కాల్స్ సూపర్ సక్సెస్లు అందుకుంటూ గారు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. అండ్ శరత్ గారు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చేసాం ఈ సాంగ్. 1 year ఈ సాంగ్ వర్కౌట్ అవుతుందని నమ్మి హోల్డ్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ శరత్ సార్. అండ్ వినోద్ సార్, స్టోరీ చెప్పిన 2 daysకే ఈ సాంగ్ చేసాము. అప్పటి నుంచి ఈ సాంగ్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము ఇప్పటిదాకా. వినోద్ సార్ థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ రావడానికి ఫస్ట్ రీజన్ నితిన్ సార్, ఆయనే నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ నితిన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ జేడీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. జేడీ గారు, గతాన్ని మరిచిన మనుషులు చితి మీద పరచబడ్డ శవాలతో సమానం అంటారు. మన గత జీవితాన్ని ఎంత ప్రేమిస్తే మనం వెళ్ళే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇక్కడున్న అందరిలో కల్లా తన గతాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టి శరత్ భయ్య తన ప్రొడక్షన్కి 90s కిడ్స్ అని పేరు పెట్టుకున్నాడు. తన ఫస్ట్ సినిమా కూడా ఆ నాస్టాలజిక్ ఫీలింగ్లో ఉండాలని ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా అలా చేశాడు. ఇది ఖచ్చితంగా ఇలాంటి ప్రాజెక్టు ఈటీవీ విన్లోనే పడుతుంది. ఎందుకంటే ఈటీవీ విన్ కూడా మన అందరి జీవితాల్లో ఒక నాస్టాలజీ మూమెంట్, ఒక మంచి జ్ఞాపకం అది. ఈనాడు పేపర్ అయితే ఏంటండి, ఈనాడు ఆదివారం బుక్ కానీ ఇవన్నీ తలుచుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా చైల్డ్హుడ్ గుర్తొస్తుంటుంది. సో ఇలాంటి ప్రాజెక్టులో శరత్ గారు నాకు కాల్ చేసి నువ్వు అసలు చేస్తున్నావు లేదా ప్రాజెక్ట్స్ అని అడిగి ఒక క్యారెక్టర్ ఉందని వేరే ఒక మంచి క్యారెక్టర్ కానీ పిలిచారు. బట్ అది అవ్వలేదు, ఇంకో క్యారెక్టర్ ఇచ్చారు. దానివల్ల కూడా మంచి గుర్తింపు వచ్చింది. అందరూ నెంబర్ 1 బావ అంటున్నారు. అలాగే లవ్ సాంగ్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, సుహాస్ గారికి, అలాగే అమ్మమ్మ ఇల్లు సాంగ్ గుర్తొచ్చిన వెంటనే చాలామంది ఆ కంటి చెమ్మ అంటే ఆపుకుంటున్నారు, ఎద్దులో ఉన్న ఏడిస్తే బాగోదు అన్నట్టుగా అందరూ కంట్రోల్ అవుతున్నారు. అలాంటి మంచి సాంగ్స్ ఇచ్చిన అజయ్ గారికి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అలాగే డిఓపి రెహాన్ గారికి, ఎడిటర్ శ్రీధర్ గారికి, ఇంత మంచి క్యారెక్టర్ నాకు రాసినందుకు రాజశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వినోద్ ఒక క్యారెక్టర్ అనుకున్నాం కదా, అది కాదు అనుకుని ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది, మళ్ళీ దీనికి కూడా మళ్ళీ పిలిచి ఆడిషన్ తీసుకొని దీని గురించి మళ్ళీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన శరత్ గారు వినోద్ కూడా మాట్లాడుకుని ఎపీరియన్స్ ఎలా ఉండాలి. ఒకరోజు షూట్ అయిపోయిందండి. అంటే ఇలాంటి చిన్న ప్రాజెక్టులకి ఒక షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వద్దు ఇది ఇంకా కాస్ట్యూమ్స్ ఇంకా బాగోవాలి మళ్ళీ రీషూట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఖచ్చితంగా అందరూ ప్రాఫిట్ చూసుకునే చేస్తారు, కానీ అవసరం లేదు. ఒకరోజు షూట్ పోయినా పర్లేదు, మళ్ళీ రీషూట్ చేసినందుకు ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చేలా చేసినందుకు శరత్ గారికి అండ్ వినోద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా హీరో గారి గురించి వస్తే
చాలా మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న హీరోల్లో ఆయన ఒకరండి. స్క్రీన్ మీద చూసినట్టునే ఏ యాంగిల్లో కెమెరా పెట్టిన కూడా చాలా బాగుంటుంది. ఆ క్యారెక్టర్ అలా వెళ్తా ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఇంకా పడట్లేదు అంటే అనుకున్న టైంకి ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం అప్పటి వరకు ఉన్న సినిమా అంతా సిరీస్ అంతా ఒకలా ఉంది. క్లైమాక్స్లో మొత్తం అంతా కూడా ఒకసారి తన వైపు తిప్పుకున్నాడు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు భయ్య. ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి, అంటే మన ఇంట్లోనే చూస్తాం అనుకోండి, ఇది మేము ఆ రోజు థియేటర్లో చూసాం. వెళ్ళిన తర్వాత చాలాసేపు చిన్నప్పుడు జ్ఞాపకాలు పక్కన ఈ సిరీస్ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక్కసారి చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి వెళ్తారు. అండ్ లాస్ట్లో వచ్చినటువంటి ఆ క్లైమాక్స్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. ఖచ్చితంగా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి. ఎక్కువ మంది నన్ను కూడా మర్చిపోయారు. ఆ సారీలన్నీ నాకేందా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కృష్ణ గారు క్విక్. నేను ఈ 90s కిడ్స్ ఎంటర్టైన్మెంట్లో నేను ఒక 90s క్యారెక్టర్ చేశానండి. అది ఇచ్చినందుకు శరత్ అన్నకి, వినోద్ అన్నకి, అందరికీ థ్యాంక్స్ అండి. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈటీవీ ఛానల్లో నేను చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఉషా కిరణాలు నా మీద కూడా పడ్డాయని నేను అనుకుంటున్నాను. ఆ కిరణాలు పడ్డానికి కారణం శరత్ అన్నకి. అందరికీ థ్యాంక్స్ అండి. సాయి కృష్ణ అన్నకి థ్యాంక్స్, బద్దం అన్నకి, రాజశేఖర్ రెడ్డి గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రమదేశ్ అన్నకి థ్యాంక్ యూ, అందరూ మర్చిపోయాను. వినేదానికి థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ టైం స్పీచ్ అండి, ఏమనుకోకండి. థ్యాంక్ యూ. అరే పర్ఫెక్ట్గా ఉందండి. నెక్స్ట్ టైం అయితే మీకు నిజంగా ఇంకా ఎక్కువ సమయం ఇవ్వడానికి ఆలోచించకుండా ఇస్తాము. అండ్ అందరూ ఒకటిగా మాట్లాడేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నారు. రండి, నేను ఇక్కడ వరకు నా వాకింగ్ పొద్దున్న అయిపోయింది. రండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇందులో శ్రీకాంత్ అనే క్యారెక్టర్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు వినోద్ అన్న, శరత్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. రాజేష్ అన్న ఇంత బాగా రాసినందుకు చాలా చాలా రాజశేఖర్ అన్న చాలా థ్యాంక్స్ అన్న. చాలా చెప్పాలనుకున్నాను కానీ మేడం గారు టైం ఇవ్వట్లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నన్ను తిడతారు బూతుల కింద, అంత టాలెంటెడ్ కిట్టికి నువ్వు మైక్ ఇవ్వలేదా అని. ఓకే. అందరూ తప్పకుండా సిరీస్ని అయితే చూడండి అండ్ మీకు పక్కా గుర్తుకొస్తాయి అన్నీ. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు డెఫినెట్లీ కాల్ చేసి అయితే మాట్లాడతారు, వాళ్ళకి చెప్తారు మీరు ఈ సిరీస్ చూడండి రా అని చెప్పి. అంత బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సక్సెస్ అండ్ కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. పర్ఫెక్ట్. చూసావా? నెక్స్ట్ నువ్వు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ వైశాలి అన్న ఇంత మంచి క్యారెక్టర్కి నన్ను క్యాస్ట్ చేసినందుకు శరత్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ రైటర్ రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ. అండ్ ప్రమదేశ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్ విరాజ్ అన్న అండ్ యశస్వి అక్క థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్స్ గఫూర్, స్టీవెన్, సైమన్, రామ్ చరణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ప్రీమియర్స్ రోజు నుంచి ఇవాళ సిరీస్ రిలీజ్ అయినప్పటి వరకు వైశాలి అన్న క్యారెక్టర్కి నన్ను చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, చాలా బాగుంది ఎస్పెషల్లీ ఆ ప్రపోజల్ సీన్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వినోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. శరత్ అన్నకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ సిరీస్ చూస్తే మీకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి, మీరు చాలా ఫీల్ గుడ్ అవుతారు. అలానే స్టేజ్ మీద నుంచి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన నిక్షిత్, కియాంష్, బన్నీ, ఆరవ్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాచ్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పిన ఫాస్ట్గా మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుర్తుకొస్తున్న ఈ సిరీస్ని ఇంత మంచి సక్సెస్ మైక్ దగ్గర పెట్టుకో, దాన్ని ఏం చెయ్యొద్దు దగ్గర. సో అందరికీ హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గుర్తుకొస్తున్న ఈ సిరీస్ని ఇంత మంచి సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను గుర్తుకొస్తున్న ఈ సిరీస్లో మహేష్ క్యారెక్టర్ చేశాను. ఈ ఛాన్స్ని నాకు ఇచ్చిన వినోదానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే శరత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, రాజశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సిరీస్ ఎవరైతే చూడలేదో అందరూ కూడా చూడండి, మా సిరీస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన తేజ అన్న, శ్రీకాంత్ అన్న, అలాగే మన సోమేష్ అన్న, విక్రమ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సిరీస్లో నేను చేశానంటే దానికి కారణం విక్రమ్ అన్న. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాన్న, మీరు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను. అలాగే అక్క బావ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హిట్ కాదు, బ్లాక్ బస్టరే. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తేజ అన్న, విక్రమ్ అన్న, ఏడీలందరికీ థ్యాంక్స్. ఇంకో మాట
ఫస్ట్ టైం నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను అనుకోలేదు క్యారెక్టర్ నాకు వస్తుందని. కానీ మన వినోద్ అన్న, శరత్ అన్న నమ్మి నాకు ఇచ్చారు క్యారెక్టర్. మా అమ్మ నాన్నకు కూడా థ్యాంక్స్. ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉందంటే మా అమ్మమ్మ మా ఊరి నుంచి షర్ట్ కొనిచ్చి మరీ పంపించింది వేసుకోమని. ఈ సిరీస్లో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక డైలాగ్ చెప్పచ్చా? చెప్పున్నాను. ఈ రోజు నుంచి మనందరి బతుకులు మారాలి. ప్రిన్సిపల్ గాడికి సెల్యూట్లో, టీచర్లో గుడ్ మార్నింగ్లో చెప్పే బానిస బతుకు చావాలి. మొత్తం డైలాగ్ కావాలంటే ఈటీవీలో గుర్తుకొస్తున్నలో 3rd ఎపిసోడ్ చూడండి. నువ్వు స్కూల్కి వెళ్ళు, దాని తర్వాత టీచర్ రియాక్షన్ చూడు. కాలేజ్కి వెళ్ళు. పెద్ద ఎక్కువ టైం తీసుకొని ఫినిష్ చేస్తాను జల్దీ. సో ఇది మా టీం అంతా ఇందాకంతా మాట్లాడినప్పుడు ఈ సక్సెస్ మీట్ అంటున్నారు, బట్ ఇది సక్సెస్ మీట్లో అనిపించట్లేదు. నా పర్సనల్గా మా అందరికీ ఇది గ్రాటిట్యూడ్ మీట్ అండి. సో ఎందుకు అంటే గుర్తుకొస్తున్నాయి అనేది ఒక 1.5 year బ్యాక్ వరకు మా కన్వర్సేషన్స్లో ఉంది, మా స్లీప్లెస్ నైట్స్లో ఉంది, మా డిస్కషన్స్లో ఉంది, మా భయాల్లో ఉంది. కానీ కట్ చేస్తే సంవత్సరాల తర్వాత చూసిన వాళ్ళు అందరి హార్ట్స్లో ఉందండి. సో అందరూ ఏం చెప్తున్నారంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు, నా క్లోజ్ ఫ్రెండ్స్, మా మామయ్యలు, మా అమ్మమ్మ, చూసిన వాళ్ళు అందరూ ఒకటే చెప్పారు, చాలా బాగా తీశారా. సో మన లైఫ్లో ఏదైతే మిస్ అవుతున్నావో ఎన్ని రోజులు ఏంటి అనేది మీరు చాలా అద్భుతంగా చూపించారు అని చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో ఇంత బ్యూటిఫుల్ గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ తీసేయడానికి మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇచ్చిన సాయి గారు, భరణ్, నితిన్ గారు అండ్ మా డైరెక్టర్ వినోద్. ఫస్ట్ తను నాకు కథ చెప్పినప్పటి నుంచి సో ట్రావెల్ ఒక 1.5 year జర్నీ కదా మంది. సో ఆ 1.5 year జర్నీలో చాలా షేర్ చేసుకున్నాం. లైక్ వినోద్ నా బ్రదర్ లాగా అయిపోయాడు. సజెషన్స్ ఇచ్చాను, తన ఇన్పుట్స్ తీసుకుని ఒక బ్యూటిఫుల్ సిరీస్ చేసాం. సో ఇంకా బద్దం రాజశేఖర్ రెడ్డి, సో బ్యూటిఫుల్ రైటింగ్ అండి. ఇందాక చెప్పినట్టు అప్పుడప్పుడు కొద్దిగా స్టీరింగ్ అటు తిప్పేస్తుంటాడు, కానీ ఒక్కసారి ఇలా పట్టుకుని ఆపంటే సో ఇలాంటి గుర్తుకొస్తున్నాయి అనే సిరీస్ వస్తుంది. థ్యాంక్ యూ బద్దం, థ్యాంక్ యూ సో మచ్. రాఘవ్ బాయ్ గురించి చెప్పాలంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు. రాఘవ్ బాయ్ వాళ్ళ ఫాదర్ సత్యానంద్ మాస్టర్, కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి, ప్రభాస్ గారికి అందరికీ యాక్టింగ్ గురువు ఆయన. సో బట్ ఆయన అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఏ రోజు కూడా రికమెండేషన్ కానీ అట్లా ఏం లేదు. ప్యూర్లీ ఆయన ఇక్కడి వరకు వచ్చారంటే రాఘవ్ బాయ్ టాలెంటేనండి. సో ఆయనకి అంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా అసలు ఏ రోజు కూడా సెట్లో కానీ మాకు పర్సనల్గా కానీ ఎంత సపోర్ట్ చేశారో. మల్టిపుల్ రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ డిలే అయింది, అన్నీ అయింది, కానీ కాస్ట్ నాట్ జస్ట్ రాఘవ్, కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ గోపి మా కాకినాడోడు మంచి క్యారెక్టర్ చేశాడు ఇందులో. సో థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ థ్యాంక్ యూ, మంచి. పవన్ సిద్ధు థ్యాంక్ యూ సో మచ్. సోనియాకి ఏం చెప్పనులే, థ్యాంక్ యూ, మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ విరాజ్ అండి. సో విరాజ్ పెర్ఫార్మెన్స్ మీరు అందరూ లాస్ట్ ఎపిసోడ్లో చూశారు కదా, సో చాలామంది చూశారు. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిరీస్ నిలబెట్టిన పెర్ఫార్మెన్స్ అండి. లాస్ట్కి వచ్చేసరికి 6th 7th ఎపిసోడ్స్ అందరికీ గుర్తుండిపోతున్నాయి అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాజ్ విరాజ్ గారి పెర్ఫార్మెన్స్. సో విరాజ్ గారి గురించి సింపుల్గా ఒకటి చెప్పాలంటే ఫినిష్ చేస్తాం, పర్లేదు, ప్రొడ్యూసర్ని మేము అలా అడగం. యూ పెయిడ్ నో. విరాజ్ గారి గురించి చెప్పాలంటే కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ కూడా విరాజ్ గారి కన్నా ఫ్రెండ్ రోల్స్కి కొన్ని సీన్స్లో ఇంపార్టెన్స్, డైలాగ్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అనిపించింది అండి. పర్సనల్గా మాకే రాస్తున్నప్పుడే అనిపించింది. కానీ ఏ రోజు కూడా విరాజ్ గారు వచ్చి నేను హీరో, వాళ్ళు డైలాగ్స్ ఎక్కువైపోయినాయి, అదేమైనా చెయ్యాలి అని ఏ రోజు అడ్రస్ చేయలేదు. చెప్పింది చేసుకుంటూ వెళ్ళారు. సో దాని గురించి థ్యాంక్ యూ విరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ శ్రీధర్ వచ్చి లాస్ట్ 1.5 monthలో వచ్చి రఫ్ ఆడేసాడండి. థ్యాంక్ యూ. కిడ్స్ రామ్ చరణ్, స్టీవ్, మేఘనా, బన్నీ, సైమన్ ఇరగొట్టేశారు, మామూలుగా కాదు, చాలా బాగా చేశారు. చూసిన వాళ్ళందరూ కిడ్స్ పోర్షన్స్ అదిరిపోయినాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మా జేడి, సో ఆయన అన్నట్టే ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకున్నాము, అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. బట్ బావ క్యారెక్టర్ ఉంది, అది మీరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అనగానే ఆయన చేశారు. చాలా బాగా వచ్చింది, నెంబర్ 1 బావ అంటున్నారు అందరూ ఆయన్ని. సో ఈ క్యారెక్టర్ చూసి నాకు తెలుసు మీకు కష్టం, ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఈ క్యారెక్టర్ చూసి ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్స్ పడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
శ్రీవాణి మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ నుంచి మీ సపోర్ట్ మాకు చాలా ఉంది, మీ పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీత మ్యామ్, థ్యాంక్ యూ. సార్, మహేష్ ఫాదర్ రోల్ చేశారు. అసలు లాస్ట్లో చూసిన వాళ్ళు ఆయన ఇరగొట్టేశారు సార్. అసలు ఎవరో అని 2-3 అడిగారు నన్ను. సార్ ఖచ్చితంగా ఈ గుర్తుకొస్తున్నాయి తర్వాత మీకు గుర్తుండిపోయే రోజులు చాలా పడతాయి సార్. థ్యాంక్ యూ. యశశ్రీ, అసలు ఇన్స్టాగ్రామ్లో పాప నెక్స్ట్ రేంజ్. సో మాకు మార్కెటింగ్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు, తను చాలా హెల్ప్ అయింది. అండ్ ప్రాజెక్ట్లో కూడా తను చాలా ఫ్రెష్గా అనిపించింది. చూసిన వాళ్ళందరికీ కూడా అరే ఈ అమ్మాయిని తీసుకొచ్చారా అని చెప్పి చాలామంది సర్ప్రైజ్ అయ్యారు. సో అట్లా మేము అనుకున్నట్టే ఆ అమ్మాయి మాకు చాలా హెల్ప్ అయింది ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ యశశ్రీ, మమ్మల్ని భరించినందుకు. ఇంకా ఎవరు? అజయ్ బ్రో. అజయ్ బ్రో గురించి చెప్పాలంటే నేను 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం అజయ్ బ్రోవి ఎంతమంది గుర్తుండలేదు, కిరాక్ అని ఒక పాట తెగింటా ఉండేవాడు. ఎందుకనే ఉండో తెలిసే కాదు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అజయ్ ఆ పాట చేసేయడం విషయం నాకు తెలిసింది. బాగుందని వినలేదా? ఏది కొన్ని ఆ జర్నీలో వింటూ ఉంటాం, ఎందుకో తెలియదు, అవి మామూలుగా లేదు. సో అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి 2 అమ్మమ్మ సాంగ్ ఇవన్నీ ఇచ్చిన మా అజయ్ అర్సదా బ్రో, AAJAYARASADA, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో అండ్ సుహాస్, లవ్ సాంగ్ ఇచ్చిన సుహాస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోర్ టీం ఎవరైతే ఉన్నారో, మా కాస్ట్యూమ్ డిజైనర్ రక్షిత, శ్రీవల్లి, బాబ్జీ, నా ప్రొడక్షన్ టీమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్, లైన్ ప్రొడ్యూసర్ రమేష్, థ్యాంక్ యూ సో మచ్. నా కోర్ టీమ్ బలరామ్, అలీ, థ్యాంక్ యూ అందరికీ, సన్నీ. సో లాస్ట్లీ అండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇండస్ట్రీలోకి 13 ఇయర్స్ అయిందండి. 13 ఇయర్స్లో చాలా బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్కి, మూవీస్కి మార్కెటింగ్ సైడ్ వర్క్ చేశాను, స్ట్రాటజీస్ చూసుకున్నాను, చాలా సెలబ్రేషన్స్ చూశాను, చాలా హ్యాపీ ఫేసెస్ చూశాను. బట్ అవన్నీ స్క్రీన్ వెనకాలే చూశాను. కట్ చేస్తే 13 ఇయర్స్ తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్గా రైటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి నేను చేసిన ప్రాజెక్ట్కి చాలా అద్భుతంగా రాశారు అందరూ, చాలా బాగుంది అంటుంటే ఏమో 13 ఇయర్స్ తర్వాత నాకు ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఇది. నన్ను నా జర్నీలో ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన, నా జర్నీ నా ఒక్కడి వల్లే కాదండి, చాలామంది ఫస్ట్ నుంచి నాతో ఇక్కడ వరకు నన్ను వచ్చేదానికి హెల్ప్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అల్లు అర్జున్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూసిన తర్వాత ట్వీట్ కూడా వేశారు, థ్యాంక్ యూ. అండ్ బాపినీడు సార్, ఈ కథ ఎప్పుడైతే మేము మీకు ఫస్ట్ చెప్పామో ఆ రోజు నుంచి రాజశేఖర్, నేను, వినోద్ వచ్చి చెప్పినప్పుడు మీరు నమ్మారు సార్ ప్రాజెక్ట్ని. సో మీరు అనుకున్నట్టే మేము డెలివర్ చేసాము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానర్ ద్వారా ఇలానే ఎన్నో గుర్తుండిపోయే కాంటెంట్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. I would like to take this opportunity to thank and all the entire team of Gurtukostunnai, but specifically I would really like to thank our producer sir Sarath sir for giving me this opportunity to be a part of this project. And 90s Kids Entertainment, our director sir Vinod sir, our writer Rajashekhar sir, our Rehan sir. Also, I would also like to thank Ajay sir, Suhas sir for giving us beautiful music. And specifically, I would like to mention that all the kids have acted really well. It was a bliss to watch them when we had the premiere of Gurtukostunnai. And I'm also grateful to work with Viraj, my co-actor, and Siddhu, Pawan and Gopi. I'm also really grateful to have worked with them. It would have been boring without all 4 of them. And lastly, before I forget, I would like to say something in Telugu. Second word. ఓ డైరెక్టర్ గారి డైరెక్షన్ కాదు ఇది, ప్రొడ్యూసర్ గారి డైరెక్షన్లో తను ఒక డైలాగ్ చెప్తున్నారు. కరెక్టే కదా? చేపలే పేదలే రొయ్యలే గుర్తుకొస్తున్నాయి అని ఈటీవీ విన్లే. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్గా అమ్మారు ఆవిడ. రేపు సండే అసలే కరెక్ట్గా ఉందమ్మా. గుర్తుకొస్తున్నాయి డైరెక్టర్ వినోద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరు. నమస్కారం అండి.
సో గుర్తుకొస్తున్నాయి, చాలా గుర్తుకొస్తున్నాయి, కానీ ఎంతే మాట్లాడడానికి గీత గీశారు గీత గారు. సో కొంచెం చెప్తానండి, కొన్ని అంతే. సో ఇది ఫస్ట్ ఒక మంచి కథ కావాలని చెప్పేసి సాయన్న అడిగినప్పుడు ఈ ఒక ఫ్రెండ్స్ గురించి నాకు ఒక ఫ్రెండ్స్కి ఒక మంచి కథ డెడికేట్ చేయాలనిపించిందండి. నేను ఫ్రెండ్స్ కోసం మాత్రమే రాశాను ఈ కథ. సో ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ అంత ఎంత సపోర్ట్ ఉందో నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా అంతే ఉందండి చిన్నప్పటి నుంచి. సో ఇది ప్యూర్లీ డెడికేటెడ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో ఇదంతా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ కథలో కథ రాసేటప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చిన నితిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కంటెంట్ హెడ్ భరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ భరణ్ సార్. అండ్ సో ఈ గుర్తుకొస్తున్నాయి ఫస్ట్ స్టార్ట్ అయిందే మేము ఫస్ట్ ఒక కార్డ్ వేస్తామండి, రేలంగి మావయ్య పేజ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసామని. సో ఆ రేలంగి మావయ్య పేజ్ని మాకు మంచి మెమరీస్ ఇస్తున్న మా రేలంగి మావయ్య శరత్ చంద్ర నాయుడు మా ప్రొడ్యూసర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 1.5 year జర్నీ అన్నతో నేను ప్రతిదీ షేర్ చేసుకునేవాడిని, ఆయన ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. ఒక హీజ్ లైక్ మై ఓన్ బ్రదర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ అన్న. అండ్ ఇంకా టెక్నీషియన్స్ రెహాన్ వాటి గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదండి. రెహాన్ చాలా బాగా చేశాడు. రెహాన్ థ్యాంక్ యూ సో మచ్. ఎడిట్ చేసిన వెంకీ థ్యాంక్ యూ వెంకీ. అండ్ ఇక్కడ తర్వాత లాస్ట్ మూమెంట్లో వచ్చి మాకు మంచి ఎడిట్ వర్షన్ ఇచ్చిన శ్రీధర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు ఎలా అంటే కొన్ని షార్ట్స్ మనోడ్ నెరేటివ్ నేను ఒకటి ఫిక్స్ అయ్యేవాడిని, అంటే ఫస్ట్ నుంచి రాసుకొని దీనికని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉంటాం కాబట్టి. కానీ అది శ్రీధర్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది అసలు చాలా సెన్సిబుల్గా అనిపించేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. కథను చాలా వరకు ఎడిటేబుల్ మీద కూడా మారిందండి. సో ఆ క్రెడిట్ అంతా కూడా శ్రీధర్కే. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో కొన్ని ట్రాన్స్లేషన్స్ అయితే అసలు మైండ్ పోయిందండి నాకు. ఆ చిన్న పాప నుంచి పెద్ద పాపకి ట్రాన్స్లేషన్ అయ్యేది అది నాది కాదండి, శ్రీధర్ది. అది ఫస్ట్ ఇట్లా టర్న్ అవగానే పాప వచ్చేసరికి నేనే అసలు ఆ ఐడియా చెప్పగానే నాకు మస్తు అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. సో ట్రాన్స్లేషన్స్ అన్నీ ఐడియాస్ ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తర్వాత ఇంకా మ్యూజిక్ వచ్చేసి ఫస్ట్ 1.5 year బ్యాకే ఫస్ట్ వచ్చిన సాంగే లవ్ సాంగ్. సో అది ఫస్ట్ ఇచ్చిన వర్షనే ఓకే చేసాం, అది సుహాస్. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తర్వాత ఇంకా మిగతా అదంతా మ్యూజిక్ అసలు మాకు ఆల్మోస్ట్ లాస్ట్ షెడ్యూల్ అయ్యే వరకు మాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలీదు. సో ఎవరి కోసం చూస్తున్నప్పుడు అజయ్ బ్రోని సజెస్ట్ చేశారు. నాకు కొంచెం భయం వేసింది, అంటే ఎలా ఇస్తారో తెలియదు కదా. కానీ వన్స్ మ్యూజిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు ఎక్కడో పెట్టేశారు మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కొన్ని అమ్మమ్మ సాంగ్, లాస్ట్ ఎపిసోడ్ సాంగ్, ఇంకా ఫ్రెండ్షిప్ సాంగ్ మా అన్నయ్య వాళ్ళ కూతురు ఆర్య కూడా పాడుతుందండి. నేను ఇంటికి వెళ్తే చూపించాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నీకంటే ఎక్కువ ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ మదర్కి. నాకు లాస్ట్ 1 week 10 days నేను మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అసలు ఎంత బాగా వండి పెట్టేవాళ్ళంటే థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా కమింగ్ టు ఇంకా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు మాకు ఫస్ట్ కాస్టింగ్ అంతా పర్ఫెక్ట్. కాస్టింగ్కి మంచి పేరు వస్తుందండి, చాలా బాగుంది అంటున్నారు. సో దానికి ఏంటంటే ఫస్ట్ అందరికీ ప్రతి ఒక్కరికి ఆడిషన్ చేసి తీసుకున్నాం. సో ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ పిల్లలందరూ చాలా బాగా సెట్ అయ్యారు ప్రతి క్యారెక్టర్కి. సో రామ్ చరణ్, మేఘన, స్టీవ్, బన్నీ, సైమన్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ ఫాదర్ గారు, సునీత గారు అంతా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత పెద్ద యాక్టర్స్కి వచ్చేసరికి సిద్ధు ఫస్ట్ శ్రీకాంత్ అనగానే సిద్ధువే మైండ్లోకి వచ్చాడు. సో థ్యాంక్ యూ సిద్ధు. రాఘవ్ బ్రో కిరాణా గణేష్ అనేసరికి నాకు చాలా అందరికీ ఫేవరెట్ క్యారెక్టర్. సో కిరాణా గణేష్ అనగానే ఫస్ట్ రాఘవ్ బ్రోనే చేసినప్పుడు ఆడిషన్ చేసినప్పుడే బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కరెక్ట్గా క్యారెక్టర్ని న్యాయం చేశాడు. ఇంకా గోపి బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడ లేడు కానీ చాలా చేశాడు దీనికోసం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కాకినాడలో ఉన్నాడు. తర్వాత ఇక విరాజ్ బ్రో చూశారు కదా, చింతపండులా మెరిసిపోతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎట్లా అంటే డెడికేషన్ ఎట్లుంటుందంటే ముందు స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ అయ్యి ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా దాని గురించి క్యారెక్టర్ కోసం ప్రాక్టీస్ చేసి, సో ఆ డెడికేషన్, పంచువాలిటీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ప్రతి ఎలా చేస్తున్నావు ఏంటని చెప్పేసి తెలుసుకొని ఏదైనా ఆయన సైడ్ నుంచి ఇన్పుట్స్ ఇచ్చి చాలా బాగా చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
యశశ్రీ, ఇంకా అయితే ఇక అసలు గూగుల్ మీట్లో ఎన్నో ఇది తీసుకున్నామండి వర్క్షాప్స్. సో చాలా బాగా కష్టపడ్డది యశశ్రీ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా తర్వాత మిక్సింగ్, అసలు అన్నిటికంటే మంచి మిక్సింగ్కి ఒక మంచి పేరు వస్తుందండి, అది సంతోష్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సంతోష్ చాలా క్వాలిటీ ఉంది మిక్సింగ్ అంతా, ఇన్ డీటెయిల్గా ప్రతి సౌండ్ క్లియర్గా వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరిదైనా పేరు మర్చిపోతే సారీ అండి. ఇంకా తర్వాత మా ప్రమదేశ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఆయన ఫస్ట్ డెబ్యూట్ ప్రాజెక్ట్ అండి ఇది యాజ్ ఎ సిపిగా, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా. సో ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ గురించి చాలా కేర్ తీసుకొని, ఎప్పుడు అసలు మొన్న మేమంటే ఉంటాం టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ కాబట్టి నిద్ర లేకుండా ఉంటాం, కానీ ప్రమదేశ్ కూడా ఆ నిద్ర లేకుండా మిక్సింగ్ థియేటర్లో మాతో పాటు నైట్ అంతా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ టీవీని ఇట్లా మంచి ప్రతి ప్రాజెక్టు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా చేసుకుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాపినేట్ సార్ అండ్ రామోజీరావు గారు, ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్తో పాటు మీ పేరులో విన్. ఆ లిరిక్స్ రాసిన మా శ్రీమణి గారికి, సురేష్ బన్శెట్టి గారికి, కోటి లవ్ సాంగ్ రాసిన కోటి గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. లిరిక్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. గీత గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు ఇంకోటి యాడ్ చేయాలా? సో నేను ఇండస్ట్రీలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నేను ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ నేను వెబ్సైట్స్ అన్ని డెవలప్ చేసేవాళ్ళండి, PHP డెవలపర్ కింద నా టీంతో అందరితో కాకినాడలో ఉన్నప్పుడు. అప్పుడు మైత్రివనం.com అని ఒక వెబ్సైట్ డెవలప్ చేసాం. అది అసలు చాలా పాపులర్ అయిపోయి, ఆ వెబ్సైట్కి ఒక డైలీ 15,000-20,000 విజిటర్స్ వచ్చేసేవారు. చాలా పాపులర్ అయిపోయింది. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అవ్వచ్చు అన్నీ ఉండేవి ఆ వెబ్సైట్లో. ఆ వెబ్సైట్ చూసి నా గురించి ఒక 3/4 పేజ్ ఇంటర్వ్యూ ఈనాడు టీవీలో, ఈనాడు పేపర్లో పబ్లిష్ చేశారండి. అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నా గురించి వచ్చి కాకినాడలో ఒకడు ఉన్నాడు, అదేదో చేస్తున్నాడని చెప్పిందే ఈనాడు పేపర్. సో అది చూసే నేను ఇండస్ట్రీలోకి రావడానికి నాకు చాలా హెల్ప్ అయింది. కట్ చేస్తే నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా కూడా నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీలోనేనండి. సో అది నాకు గుర్తొచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నాకు రామోజీరావు సార్, ఆయన ఈటీవీ ఈనాడు పెట్టిందంతా మాలాంటి యంగ్స్టర్స్ గురించి ఇంత సపోర్ట్ చేయడానికి అని అనిపిస్తామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శరత్ గారు. ఒక నిమిషం అండి. ఇందా మన డిపార్ట్మెంట్ శ్రీకాంత్, ధర్మ, సోమేష్, విక్రమ్ చాలా కష్టపడ్డారు. శరత్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా నాకంటే ఎక్కువ కష్టపడ్డారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. తర్వాత నిన్న ఒకటి చూడగానే సర్ప్రైజ్ అయ్యానండి. అది అల్లు అర్జున్ గారి నుంచి వచ్చిన ట్వీట్. నాకు చాలా మంచిగా అనిపించింది. చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్కి ఆయన నుంచి ట్వీట్ రావడం. చాలా ఆయన ప్రతి ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ బాగుంది అంటే ఆయన నుంచి వచ్చే గెస్చర్ అలానే ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినోద్ గారు. మీ పేరులో ఉన్న విన్ ఎప్పుడు ప్రెసిడెంట్ మీడియా ఫర్ కమింగ్ హియర్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఈటీవీని స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్యాషన్తో, చాలా హార్డ్ వర్క్తో వీళ్ళు చాలా కష్టపడ్డారు. దానికి తగినంత గుర్తింపు ఇచ్చింది తెలుగు ఆడియన్సే. తర్వాత 1-2 అడుగులు అటు ఇటు వేస్తున్నప్పుడు ఆగి ఇది కరెక్ట్ కాదని గుర్తు చేసింది వాళ్ళే. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయితో ఇదిరా సక్సెస్ అని చెప్పి మళ్ళీ గుర్తు చేసింది కూడా వాళ్ళే. సో అందుకే వీ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలుగు ఆడియన్స్ ఫర్ బీయింగ్ దేర్ ఆల్ అలాంగ్. అండ్ అందుకే గుర్తుకొస్తున్నాయి, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మీకు, మాకు, అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ నా థ్యాంక్ యూ ఫర్ ఇంతసేపు వెయిట్ చేసినందుకు, ఇంత భరించినందుకు. థ్యాంక్ యూ ప్రెసెంట్ మీడియా. 2024లో ఈటీవీని స్టార్ట్ చేసామండి విత్ 90s అనే సిరీస్తోని. ఆ రోజు నుంచి మా గతిని, మా గమ్యాన్ని, మా గమనాన్ని మార్చింది ముగ్గురే. ఒకటి తెలుగు ప్రేక్షకులు, రెండోది ప్రెసెంట్ మీడియా, మూడోది మా రైటర్ అండ్ డైరెక్టర్స్. సో ఆల్వేస్ ఇండెప్టెడ్ టు ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండి. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. గుర్తుకొస్తున్నాయి, ఇది గుర్తు చేస్తుంది, మీకు గుర్తుండిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ లవ్. అండ్ ఇక్కడ పనిచేసిన ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరున ఇందాక వినోద్ చెప్పాడు, సేమ్ డైలాగ్, సేమ్ స్పీచ్. సో అంత టైం లేదు కాబట్టి సారీ, కాపీ పేస్ట్. యా. సో ఇద్దరికి జస్ట్ స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఒకటి అజయ్ అరసడ గారికి, ఇంకోటి ఎడిటర్ శ్రీధర్కి. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఇంత అవుట్పుట్ పుల్ చేయడం అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లీ ఐకాన్ సార్ అల్లు అర్జున్ గారు.
ఆయన లిటిల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఇంత అప్రిషియేట్ చేశారు మమ్మల్ని, ఒక ట్వీట్ చేసి సేమ్ అప్రిషియేషన్ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తెలుగు ఆడియన్స్, సో వాచ్ ఇట్ ఆన్ ఈటీవీ విన్. గుర్తుకొస్తున్నాయి. సో 90s తర్వాత లిటిల్ ఆర్ట్స్ ఎయిర్ తర్వాత అండ్ మళ్ళీ ఇంకొక బిగ్ ఆన్ ఈటీవీ విన్. సో ఆల్ 3 బెస్ట్ సిరీస్ ఆఫ్ తెలుగు ఆర్ విత్ ఈటీవీ విన్. సో దిస్ ఈస్ one of our crown and jewel. So thank you so much for Telugu audience to making this happen. Thank you. And event organization Venkat gariki and mammalni eppudu support chestunna Shekhar gariki thank you so much. And success meet antene Geeta garu success. Thank you Geeta garu. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ. అండ్ నా వినోద్ రైటింగ్ మొన్న కూడా మర్చిపోయా. సో డైలాగ్స్ మంచి పేరు వస్తుందండి, అదంతా రాసింది మనోడే డైలాగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ పై నాతో పాటు ఉండి నా అంత కష్టపడ్డావు. రైటింగ్ బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ పై. కథ రాసిన తర్వాత ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మనోడు చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ పై, ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మచ్. మీరు ఇంత పేషెంట్గా కూర్చొని మా మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే స్పెషల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను షార్ట్ ఫిలిం చేసినప్పటి నుంచి మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మనసా నమః షార్ట్ ఫిలిం చేశాను అప్పటి నుంచి. బేబీ అప్పుడు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది. ఈరోజు గుర్తుకొస్తున్నాయి ఈరోజు వరకు. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ అలాగే తెలుగు ఆడియన్స్ అందరికీ, వాళ్ళు ఎప్పుడు నా వర్క్ని ఎప్పుడు నేను ఇప్పుడు మంచి కంటెంట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం వాళ్ళే. వాళ్ళు నాకు మోటివేట్ చేయకపోతే ఐ కాంట్ ఫాలో నేను ఏదైతే ఫాలో అవుతున్నానో. సో తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుర్తుకొస్తున్నాయికి నేను ఫస్ట్ మొన్న లాస్ట్ టైం నేను మీ అందరినీ ఇలా కలిసినప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ షూర్ అండి. అంటే ఇప్పుడు ఎలా వెళ్ళబోతుంది ఏంటి అని ఒక చిన్న టెన్షన్లో ఉన్నాను. ఈవెంట్ చాలా బాగా జరిగింది, మంచి అంటే గెస్ట్స్ అందరూ వచ్చారు, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. అయినా సరే ఎక్కడో ఒక చిన్న భయం ఉంది, అంటే ఇది ఎలా వెళ్ళబోతుంది ఆడియన్స్లో అన్నది. బట్ మొన్న ప్రీమియర్స్ అయిన తర్వాత మా సిరీస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నాకు స్పెషల్గా ఇప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్, అలాగే వాళ్ళ ఇంట్లో అమ్మమ్మలు, వీళ్ళందరూ పర్సనల్గా నాకు ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో అని షేర్ చేసుకునేటప్పుడు కామెడీ సీన్స్కి కడుపు నొప్పి వచ్చినట్టు నవ్వాము, ఎమోషనల్ సీన్స్కి ఏడ్చాము. అండ్ ఈ క్యారెక్టర్ మీరు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు నాకు ఏదైతే డౌట్ ఉన్నదో అదంతా హ్యాపీనెస్లో టర్న్ అయిపోయింది. మేము కష్టపడేదంతా ఒక హ్యాపీనెస్లోకి మారిపోయింది. ఈరోజు ఇంత మేము హ్యాపీగా నవ్వుతూ స్టేజ్ మీద మీ అందరితో ఉన్నామంటే దానికి కారణం వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద మా టీం మొత్తం ఉన్నాము. ముఖ్యంగా ఇది పాసిబుల్ అవ్వడానికి మెయిన్ కారణం ఈటీవీ. బాబునాయుడు గారు నేను ఇప్పటి వరకు కలలేదు, బట్ కానీ ఆయన ఫస్ట్ డే ఈ కథ విని తర్వాత నేను అనుకున్నప్పుడు ఆయనకి చాలా బాగా నచ్చి దీన్ని పుష్ చేశారు. సో బాబునాయుడు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ఫస్ట్ ఈటీవీ అన్నింటినీ గుర్తొచ్చేది రామోజీరావు గారు. ఆయన మేము చిన్నప్పుడు నుంచి ఆ ఉషా కిరణాలు అన్నది ఎంత మనందరికీ ఒక చిన్న నోస్టాల్జియాకి తీసుకెళ్తుందో అలాంటి సంస్థలో, ఆయన స్థాపించిన సంస్థలో నేను పార్ట్ అయ్యి ఈరోజు ఈ గుర్తుకొస్తున్న ఆయన బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్, యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ ఈ ప్రాజెక్ట్కి మెయిన్ పిల్లర్స్ అండి మా ప్రొడ్యూసర్ శరత్ గారు. సో జనరల్గా ప్రొడ్యూసర్స్ ఏంటంటే ప్రాజెక్ట్ నచ్చి కథ నచ్చి ఓకే క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు ఇది జనాలకి ఎంత బాగా నచ్చబోతుంది అన్నది ఒక క్యాలిక్యులేషన్తో ఓకే అన్నీ సెట్ అయ్యి ఓకే యాక్టర్స్ ఉన్నారు సో లెట్స్ డూ ఇట్ అన్నిటికీ చేస్తారు. బట్ ఈ ప్రాజెక్ట్ వరకు శరత్ బ్రో ఇష్టపడి కాదు ప్రేమించి చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఫస్ట్ నుంచి ఓన్ చేసుకున్నారు. సో ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసినప్పుడు చెప్పాలి అంటే ఆయన ఎంత ఓన్ చేసుకున్నాడు అంటే నాకు కథ పాయింట్గా ఫస్ట్ మీటింగ్లో బ్రో మీకు గుర్తుంటే ఆయన నాకు మొత్తం కథ స్టార్ట్ చేసి ఎండ్ వరకు చెప్పేస్తూ ఉన్నారనమాట ఫ్లోలో. సో ఇనిషియల్గా నేను ఈయనే డైరెక్టర్ ఏమో అనుకున్నాను అనమాట. అప్పుడే ఫస్ట్ టైం మీటింగ్ అనమాట. సో అంత ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఫస్ట్ ప్రొడక్షన్ 90s ఎంటర్టైన్మెంట్లో ఇది చేయడం అన్నది ఐ థింక్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్టార్ట్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ తర్వాత మా డైరెక్టర్ వినోద్ అండి, ఆయన ఎంత దీన్ని ఇష్టపడ్డాడు అంటే ఎంతమంది ఎన్ని ఫీట్స్ ఇచ్చినా తీసుకొని
కాస్టింగ్ దగ్గర నుంచి ప్రతి సీన్. సో ఆయన నాకు తెలిసి ఆల్మోస్ట్ యూ ట్రావెల్ ఫర్ 2 years నో వినోద్. ఈరోజు వచ్చే రియాక్షన్స్కి మొన్న వాళ్ళ మదర్ని కలవడం జరిగింది. వాళ్ళ కళల్లో ఆనందం చూస్తుంటే ఇప్పుడు నీ కష్టం అంతా ఐ థింక్ ఇట్ టర్న్ ఇంటూ ఏ గుడ్ మెమరీ. సో వినోద్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు, ఈటీవీ సాయి గారు, వీళ్ళిద్దరు ఎంత ప్రేమించారో ఆయన కూడా దీన్ని ఓన్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు సాయి గారు థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎ లాట్. ఇది జస్ట్ ఎ బిగినింగ్ ఫర్ మీ, ఎ ట్రావెల్ విత్ యూ. సో అండ్ వర్ణి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పీఠాధిపతి రైటర్ బద్దం రాజశేఖర్ గారు. సో ఎందుకు పీఠాధిపతి అన్నారంటే ఇప్పుడు ఒక మంచి ఐడియా, మంచి థాట్ని రైటింగ్లో సరిగ్గా ప్రజెంట్ చేయకపోతే అది జనాల వరకు ఇంత బ్యూటిఫుల్గా రాదు. సో ఇంత బ్యూటిఫుల్గా రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో యాక్టర్స్ అండి, ముందుగా రాఘవ్, గోపి, సిద్ధు. చాలామంది బయట ఏం అడుగుతున్నారంటే ఏంటి వీళ్ళు నీకు ఆ బయట కూడా ఫ్రెండ్సా అని అడుగుతున్నారు. సో మాకు అంత మంచిగా కుదిరింది. సో అంత మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కారణం వీళ్ళు ముగ్గురు. దేర్ బ్యూటిఫుల్ నేచర్, దే వెరీ ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ స్పెసిఫిక్గా రాఘవ్ గురించి చెప్పాలి అంటే ఆయన మా గురువు గారు వాళ్ళ అబ్బాయి. సో దట్స్ ఎ స్పెషల్ థింగ్ ఫర్ మీ, స్పెషల్ అటాచ్మెంట్ ఫర్ మీ. సత్యానంద్ గారికి ఈరోజు నేను యాక్టర్ అయ్యానంటే ఆయన వల్లే. సో థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే దీంట్లో పనిచేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అండి, అంటే నాకు తెలిసి ఆ ఏజ్లో నాకు అసలు ఒక ఫోటోకి నించోవాలంటేనే ఇలా స్టిఫ్గా నించునే వాళ్ళం. అలాంటిది ఈరోజు అలా మంచి రొమాంటిక్ సీన్లు చేసేస్తున్నారు, కామెడీ చేసేస్తున్నారు. ఎంత బాగా ప్రజెంట్ చేశారంటే నిజంగా మా చైల్డ్హుడ్ చూపించారు మీరు. సో మేఘ్నా, స్టీవ్, రామ్ చరణ్, సైమన్, చక్రి, మా బొమ్మానంద్ చేసిన రామ్ చరణ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. దాని నుంచే మేము పెద్ద అయిన తర్వాత కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం మీరు. అండ్ మా ఎడిటర్ శ్రీధర్ గారు, లాస్ట్ మీట్లో అయినా అంటే ఒక ఏ ప్రాజెక్ట్ అయినా, మూవీ కానీ సిరీస్ కానీ దేనికైనా ఫస్ట్ ఆడియన్ ఎడిటర్ అవుతాడు. సో ఆయన దీన్ని రిసీవ్ చేసుకున్నది అంటే ఆయన ఇష్టపడ్డారు కాబట్టి ఇంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు, నాకు ఆల్రెడీ మేమిద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్ పనిచేసాము. నాకు ఆయన మీద సూపర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎప్పుడైతే అజయ్ గారు అన్నారో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే కామెడీ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ఏదైనా కొంచెం ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నాయి, ఎక్కువ కనెక్ట్ అవుతున్నారంటే దానికి మెయిన్ కారణం మ్యూజిక్. సో ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి, అండ్ అలాగే ఒక వండర్ఫుల్ సాంగ్ ఇచ్చిన సుహాస్కి. ఈ వయసే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ హార్ట్కి చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యారని. ఇట్స్ ఎ వెరీ మెలోడియస్ సాంగ్. సో థ్యాంక్ యూ సుహాస్ ఫర్ దట్. అండ్ అలాగే ఇందాక చెప్తూ ఉన్నారు కదా, చాలామంది ఆంటీస్, చాలామంది అమ్మాయిలు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు అని. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా మదర్ క్యారెక్టర్ చేసిన శ్రీవాణి గారు, అలాగే మా అత్త క్యారెక్టర్ చేసిన సునీత గారు, ఇంకా బోల్డ్ మంది మా ఫ్యామిలీ ఉన్నారు ఈ సిరీస్లో. సో వాళ్ళందరి వల్లే ఆంటీస్ కానీ, అమ్మాయిలకి కానీ ఇవన్నీ ఇంత బాగా నచ్చుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యామిలీ కనెక్టెడ్ సబ్జెక్ట్ అండి, అందుకనే వాళ్ళందరికీ అంత బాగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైనా మర్చిపోయిన ఉంటే క్షమించండి. అండ్ వన్ మోర్ థింగ్, గీతా గారు ఈజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఆల్ ద గుడ్ ఈవెంట్స్. నేను ఇప్పుడు వరకు చేసిన దానికి ఆవిడ చాలా లాస్ట్ టైం కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్. యూ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇది స్టైలే కదా, బై మిస్టేక్ స్టైల్ అయింది. ఓకే, మెయిన్ మా యశస్వి గురించి చెప్పడం మర్చిపోయాను. మా హీరోయిన్ యశస్వి. సో చాలామంది నాకు తెలుగు అమ్మాయే కదా అని అడుగుతున్నారు. సో షీ లుక్స్ లైక్, ఆ క్యారెక్టర్లో మర్చిపోయాను నేను. షీ లుక్స్ లైక్ తెలుగు గర్ల్. సో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ తను తెలుగు మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా చాలామందికి తెలియదు కూడా. షీస్ హాఫ్ తెలుగు, హాఫ్ మరాఠీ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ విరాజ్. ఇలానే మీరు మంచి కంటెంట్స్తో సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు Q&A సెషన్, ఐ రిక్వెస్ట్ విరాజ్. ఈ ప్రాజెక్ట్లో చాలా కష్టపడింది ప్రేమదేశ్ వల్ల వర్క్స్ అన్నీ అనుకున్నట్టుగా జరిగాయి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ టీమ్ రమేష్, అలీ,
వీళ్ళందరూ ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారిని ఆయన వర్క్ సరిగ్గా జరగడానికి మెయిన్ కారణం మా ఈపీ రమేష్ అండ్ అలీ అండ్ అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ధర్మ, శ్రీకాంత్ అండ్ సోమేష్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఈరోజు ఇలా నించున్నాం అంటే మీ వల్లే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒక్క పర్సనల్గా రిలేట్ అయ్యారు. ఆవిడ మా పాస్ట్లోకి వెళ్ళారు, మా సమ్మర్ హాలిడేస్లోకి వెళ్ళారు. సో ఆ మూమెంట్ అనిపించింది వై ఐ డిడ్ దిస్ అని. అండ్ టుడే ఐఎమ్ లైక్ కాన్ఫిడెంట్లీ కెన్ సే ఎందుకు వై ఐ చూస్ దిస్ అన్న దానికి ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ విత్ మీ. అండ్ రేపొద్దున నాకు బోల్డ్ అన్ని ఆన్సర్స్ కమెంట్స్ రాబోతున్నాయి విచ్ ఆల్రెడీ మేడ్ మై హార్ట్ సో సో ఫుల్. సో మేబీ దిస్ ఇస్ ద రైట్ స్టెప్ ఫర్ మీ ఆఫ్టర్ దాట్. అంటే మీరు అన్నట్టు హీరోలు అంటే సినిమాలు చేసిన హీరోలు వెబ్ సిరీస్ చేయడానికి కొంచెం తటపటాయిస్తుంటారు, కానీ ట్రెండ్ మారింది. సత్యదేవ్ కానీ, నాగ చైతన్య కానీ, తర్వాత కిరణ్ అబ్బవరం కానీ వెబ్ సిరీస్లు చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ట్రెండ్ ఈ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది అంటారు వెబ్ సిరీస్? రైట్ అండి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండ్ రీచ్ అండి. అంటే మనం ఎంత మంచి కంటెంట్ చేస్తున్నాం అన్న బట్టి ఉంటుంది, దాన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అని బట్టి ఉంటుంది. సో ఐ థింక్ టుడే మన తెలుగు ఆడియన్స్కి ఈటీవీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్. అండ్ ఐ ఫీల్ యాక్టర్స్ అందరూ దే షుడ్, ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఐ ఫీల్ వాళ్ళు ట్రై చేయాలి. అండ్ దానివల్ల ఏంటంటే జనాలకి ఇంకా క్లోజ్ అవుతాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓటీటీ కంటెంట్ అయినా, థియేటర్ కంటెంట్ అయినా. సాయి కృష్ణ గారు, హీరోలను ఒప్పించడం ఇప్పుడు కథలతో సినిమాలతో హీరోలను ఒప్పించే అది ఎంత పెద్ద టాస్క్ అవుతుంది? చాలా పెద్ద టాస్క్ సార్, అది ఈజీగా అయితే కాదు. సినిమాలో ఒప్పించడం కూడా పెద్ద టాస్క్, ఈజీ కూడా కావట్లేదు ఈ మధ్యన. నా విషయం కాదు కదా. లేదు మీ విషయం కాదు. సో బేసికలీ ఏంటంటే సార్, ద వైడ్ స్పాన్ ఉన్న ఎమోషన్స్ ఉన్న కల్చర్ ఇది. దీన్ని ఎవరు ఒప్పుకుంటే వాళ్ళు ద నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, యాజ్ యాక్టర్ ఎవాల్వ్ అవుతారు అనిపించింది నాకు. చాలామందికి చెప్పాము, అంటే సారీ చెప్పాము. బట్ సో ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఏంటంటే బాగుందంటారు, సిరీస్ అంటారు, వద్దంటారు, బట్ ఆ క్యారెక్టర్ డెప్త్ చూడట్లేదు, క్యారెక్టర్ ఎవాల్వ్ అయితే ఎంత చూడట్లేదు. అండ్ హౌ ద క్యారెక్టర్ ఈస్ సో బిగ్ అనేది ఎవరు చూడట్లేదు. ఎందుకంటే దిస్ క్యారెక్టర్లో తను మర్చిపోతాడు, తను గుర్తు చేసుకుంటాడు, తను ఏడుస్తాడు, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. సో దిస్ లాట్ ఆఫ్ స్పాన్ ఇన్ ద క్యారెక్టర్. అండ్ బట్ కష్టమైపోతుందండి. నేను ఎవరైనా చెప్పొచ్చు అండి, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, స్టోరీ రైటర్ కానీ. లాస్ట్ వీక్ నేను విజయ్ సేతుపతి సినిమా ఒకటి చూసా. అది నడువుల కొంచెం పక్కత కానూన్ అని నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్పాను అనుకుంటా. నేను ఇది చూస్తుంటే అది నాకు గుర్తొచ్చింది. అందులో కూడా విజయ్ సేతుపతికి మ్యారేజ్ అయ్యే 2 రోజుల ముందు క్రికెట్ బాల్లో ఇదయ్యి ఇలాగే మర్చిపోతాడు అని. నేను సేమ్ ఆయనకి వెనకాల నా 3 ఫ్రెండ్స్ ఉండి ఆయన అయితే మీరు చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ యాడ్ చేశారు మీ దాంట్లో. కానీ నాకు ఇది చూస్తున్నంతసేపు విజయ్ సేతుపతి సినిమానే గుర్తుకొచ్చింది. అంటే ఏంటి, స్ఫూర్తా లేదంటే దాని నుండి ఏమైనా తీసుకున్నారా? అది గుర్తు రావడంలో తప్పలేదండి, ఎందుకంటే అది కూడా సేమ్ మెమరీ లాస్ కాన్సెప్టే కాబట్టి. అయితే బేసిక్గా మేము ఫస్ట్ కథ రాసుకున్నప్పుడే గుర్తు చేయాలి అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది కథ. అంటే నాస్టాల్జియా అది, అంటే అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏదో బిజీ లైఫ్లో గడిపేస్తున్న వాళ్ళకి కొంచెం మంచి నాస్టాల్జియా ఫీల్. మీరు సినిమా చూసారా? చూశాను. సో మంచి ఫీల్ ఉండి చేయాలి అనుకున్న తర్వాత అప్పుడు మర్చిపోయిన మెమరీ లాస్ పేషెంట్ని పెట్టే చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. లేదంటే నాస్టాలజీ అంటే మోస్ట్లీ రీయూనియన్ పెట్టవచ్చు, నార్మల్గా రీయూనియన్ పెట్టవచ్చు, కలిసి గుర్తు చేసుకునేలాగా చేయొచ్చు. 96 అలాంటివి ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇలాంటి కథ చెప్పాలి అంటే డిఫరెంట్గా చెప్పాలి అనిపించింది. సో అప్పుడు మెమరీ లాస్ ఉన్న పేషెంట్నే యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అనమాట. సో అట్లా మెమరీ లాస్ పేషెంట్ని పెట్టి ఒకటి యాక్సిడెంట్ అయ్యి ఆయనకు కూడా మ్యారేజ్ 2 రోజుల ముందు, ఇందులో కూడా మీ దాంట్లో కూడా అవును, అది కోఇన్సిడెంట్గా అయిందండి. ఆ తర్వాత నేను చూశాను సినిమా. నేను ఇట్లా కథ చెప్పిన తర్వాత ఇలానే ఉంది అనుకున్న తర్వాత అప్పుడు నేను ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా మీకు కొంచెం సిమిలర్ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇంకా డ్రామా అంతా కంప్లీట్ డిఫరెంట్ అండి. శరత్ గారు సార్, మీ ఛానల్ అదే ఆహా ఉంది కదా, నాకు సాయి గారితో ఉన్న అసోసియేషన్ కానీ, మన భరణ్ గారు, నితిన్ గారు, వీళ్ళందరూ అసోసియేషన్ మీదండి. సో వాళ్ళు ఫస్ట్ నా కంటెంట్ ఏదైతే విని వాళ్ళే అప్రోచ్ అయ్యి కథ చేద్దాం, బ్యూటిఫుల్ ఉంది అన్నారు. సో అట్లా ఈటీవీలో స్టార్ట్ అయింది అంతే. మరి ఇప్పుడు ఆహాక్ చేస్తారు నెక్స్ట్ అడిగారు వాళ్ళు? సో ఇది స్టార్ట్ అవగానే నేను వెంటనే ఒక మీటింగ్ అయింది, ఇది అయిపోగానే వచ్చి చేద్దాం అనే డిస్కషన్ అయితే అయిందండి. శరత్ గారు సార్, అంటే ఒక స్టార్ హీరో దగ్గర ఉండి మీరు ఏది అడిగితే అది అయిపోతుంటుంది అక్కడ, అంటే ఆ హీరోకున్న దీనివల్ల ఏంటో. బట్ ఇక్కడ ఇంతమంది స్టార్స్ని ఒక ప్రొడ్యూసర్గా డీల్ చేయడం అనేది ఇది ఎలా అనిపించింది మీకు?
సార్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. సో నేను బన్నీ గారు పని చేస్తున్నాను. సో ఫిలిం అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుని ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, 100 ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, 100 ఉంటాయి, అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ అప్పుడప్పుడు మనకు తెక్కలేస్తూ ఉంటుంది. అన్నీ హ్యాండిల్ చేసుకోవడం పెద్ద విషయం సార్. సో లక్కీగా అన్నీ నాకు బేసిక్గా ఈ కథ మనుషుల గురించి చెప్పింది సార్. ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది నేర్పింది నాకు ఈ ప్రాజెక్ట్ పర్సనల్గా. యశస్వి ట్రూ. యశస్వి సో ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ షూట్ ఆఫ్ ద డే నుంచి రిలీజెస్కి వెళ్ళడం, మీరు ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా అనిపించింది? హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్, హోల్ ఎక్స్పీరియన్స్? Since this is my debut, it was really wonderful. I was nervous that how the audience would react to my acting because I don't have an acting background, but I'm really grateful for this opportunity, and I will never forget it. This is going to be very special for me, and it was little hectic because of traveling, but otherwise I really enjoyed it, and yeah, I'm looking forward to do more projects hopefully. Thank you. శరత్ గారు, ఇప్పుడు బన్నీవాసు, నెక్స్ట్ ఎస్కేను, నెక్స్ట్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు, అంటే గుడ్ థింగే సార్. మరి ఆయనకి ఎవరు చూసుకుంటారు? మీరు ఇలా అందరూ అయిపోతుంటే ప్రొడ్యూసర్లు. సార్ మా వాసు గారికి కానీ, ఎస్కేఎన్ కానీ, నాకు కానీ బన్నీ గారి తర్వాత ఏదైనా సార్. సో బన్నీ గారి పనులే ఫస్ట్, ఆ తర్వాతే మా ప్రాజెక్టులు, అందులో డిస్కషన్ లేదు. శరత్ గారు సార్, బాగుందండి సిరీస్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సార్. అయితే ఈ సిరీస్లో ఆగస్ట్ 8న హీరోయిన్ బర్త్డే అన్నారు కదా, ఆ రోజున హీరోయిన్స్ దేశముద్ర సినిమాకి వెళ్ళారు. రైట్. అయితే ఆ సినిమా జనవరిలో కదా రిలీజ్ అయింది, మీరు ఆగస్ట్ 8న పెట్టండి అంటే బలవంతంగా ఇరికించారా ఏంటి మీరు? లేదు, దేశముద్ర సినిమా బ్లాక్ బస్టర్ కదా, టైంలో 200 రోజులు ఆడింది. సో 200 డేకో 225 డేకో వెళ్ళారు ఆ సినిమాకి. ఆ రోజు 208వ రోజు వెళ్ళినట్టు పెట్టేశారు. ఫోన్ అంతే కదా మరి, బ్లాక్ బస్టర్ బ్రో ఆ సినిమా. అంటే మీరు ఫ్యాన్ కదా, మీరు ఆయన దగ్గర పని చేస్తున్నారు కదా, పర్టికులర్గా పెట్టారేమో. లేదు, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కదండి, అందరు హీరోలు. చరణ్ గారి రిఫరెన్స్ కూడా ఉంది, చిరంజీవి గారిది ఉంది. ఆ రిఫరెన్స్ సాయి గారు. సో అంటే ఈటీవీ స్ట్రీమింగ్లో కూడా అంటే ఒక డిఫరెంట్ రెస్పాన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఈ వీక్ చూస్తే అండ్ వేరే ఓటీటీలో కూడా మంచి వెబ్ సిరీస్లో ఉన్నాయి. అండ్ బయట మాత్రం గుర్తుకొస్తున్నాయి గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. సో ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది? స్ట్రీమింగ్ కౌంట్ కానీ వీటి గురించి ఏం చెప్తారు? వ్యూస్ ఏది బెటర్గా ఉంది ఏంటి? అంటే వేరే ప్లాట్ఫామ్ గురించి నాకు తెలియదండి. డెఫినెట్గా ఆ ట్రైలర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. సో మా రెస్పాన్స్ యాక్చువల్లీ చాలా బాగుంది. లేకపోతే గమనేమి వచ్చి చెప్పాము హిట్ అని. వన్స్ ఈటీవీ సైడ్ నుంచి అది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే ఇట్స్ బెటర్ దాన్ ఎనీథింగ్ అని నా ఫీలింగ్. అండ్ ఇది మాకు 90s ఎయిర్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ వెబ్ సిరీస్ స్పేస్ అవుతుంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ తెలుగు స్పేస్లో కూడా ఇది వన్ ఆఫ్ ద మెమరబుల్ స్పేస్గా ఉండిపోతుందని నా ఫీలింగ్. సో గుర్తుకొస్తున్నాయి ఈ ఇయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ సిరీస్ అయిద్దని నా ఫీలింగ్ అండి. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. శరత్ గారు సార్. సో అంటే మీరు ప్రొడ్యూసర్ అయిపోయిన తర్వాత మీ హీరో అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏంటి? లేదండి, ఆయనకి మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక 1.5 year ప్రాసెస్ అండి ఇది. సో పుష్పకి ముందే నేను వినోద్ని కలవడం, పుష్ప 2 రిలీజ్కి ముందు. సో ఆ టైంలో ఇంక రిలీజ్ హడావిడి అందులో ఉండడం వల్ల అయిపోయిన తర్వాత కూర్చుందామని అక్కడి నుంచి 1.5 year జర్నీ, 1.5 year పట్టింది మాకు ఇక్కడ మీ ముందు తీసుకురావడానికి. ఓకే, అంటే విరాజ్ గారు క్లారిఫై చేస్తా, ఇది 90s అప్పుడే శరత్ని కలిసాను నేను. అంటే 90s చూసి నాకు ఫోన్ చేసి కలిసాము. శరత్ వాంటెడ్ టు సంథింగ్ లైక్ 90s లాగా ఆ స్పేస్ చేద్దాం అనుకున్నారంట. ఆ తర్వాత మళ్ళీ ఈటీవీ కథాసుధ అనే ఫార్మాట్ స్టార్ట్ చేస్తాం. నేను అడిగే శరత్ని, ద రేలంగి మావయ్య కథలు ఉన్నాయి కదా, లెట్ ఇట్ పుట్ ఫార్వర్డ్ టు 52 stories అన్నట్టు అడిగాను. ఆ తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్ ఇలా స్టార్ట్ అయిందండి. అండ్ మీరు ఇన్స్టాలో కూడా చాలా వరకు 90s కిడ్స్కి సంబంధించి. ఓకే విరాజ్ గారు, సో అంటే మీ సో టఫ్ అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ పర్ఫార్మెన్స్ బయటికి తీసుకురావడానికి? అండి, అంటే ఏ కథ విన్నప్పుడైనా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ మనకి చాలా బాగా నచ్చుతాయి. అవే చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తాయి. దీంట్లో అలాంటివి 2-3 సీన్స్ ఉన్నాయి. దాంట్లో మై ఫేవరెట్ ఈస్ క్లైమాక్స్ సీన్ అండి. క్లైమాక్స్లో ఎప్పుడైతే సంతోష్ క్యారెక్టర్ ఓపెన్ అప్ అయ్యి
అతని మిస్టేక్ ఏదైతే మేము మెన్షన్ చేసామో అది ఓపెన్ అయినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుందండి. దట్స్ ఐ ఫీల్ రైటింగ్ చాలా బాగా రాశారు అండ్ డైరెక్టర్ కూడా చాలా క్లారిటీ ఉంది. సో ఇన్ ఏ వే నాకు అది వాళ్ళు ఇచ్చిన ఫీడ్స్ వల్ల చాలా హెల్ప్ అయింది. ఈరోజు నాకు ప్రైజ్, ఆ సీన్కి అంత ప్రైజ్ వస్తుందంటే బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్ అండి. అండ్ ఐ థింక్ లక్కీలీ సంతోష్ క్యారెక్టర్ ఏదైతే ఆర్క్ ఉందో దానివల్ల ఆ ఎమోషనల్గా ట్రావెల్ అయ్యారు పీపుల్ సంతోష్ క్యారెక్టర్తో. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ లైక్ బిగ్ టైమ్ అండ్ దట్స్ మై ఫేవరెట్. శరత్ గారు వంశీ గారు చేశారు కదా, ఆయనకి రెమ్యునరేషన్ ఎంత? బ్యానర్ అయితే నాది కాదండి, తెలుసు. వంశీ గారు అడగగానే పాపం ఆయన ముందు రోజు అడగగానే శరత్ నీ గురించి ఏదైనా అని చెప్పి వెంటనే వచ్చేసారు. అలాగే హీరోలందరినీ వాడడం జరిగింది కదా, ఆ రిఫరెన్స్ ఎవరిది? డైరెక్టర్ గారిదా మీదా? అండి. మరి ఎన్టీఆర్ గారిని ఎందుకు వాడలేదు? లేదు, ఐ థింక్ బద్దం అది మనం ఒకటి రాసుకున్నాం కదా, అందరినీ వాడేవండి ఒకటి. సాయి కృష్ణ గారు సార్. సో అంటే ఇది మేము చూసినప్పుడు శ్రీరాములు థియేటర్లో ఫెల్ట్ లైక్ అది సినిమా కిందే రిలీజ్ చేయవచ్చు కదా, ఎందుకు ఎపిసోడ్స్ పెట్టి ఇలాగా వెబ్ సిరీస్ అనే థాట్ వచ్చింది మీకు మధ్యలో వచ్చి. అంటే స్టార్టింగ్ మీరు చేసిన కొన్ని కూడా సినిమాటిక్ వెళ్ళారు వెబ్ సిరీస్ చేసి. సో ఇది అలాంటి ప్రాసెస్లో ఏమన్నా అనుకున్నారా? లేదండి, ఫస్ట్ నుంచి నేనైతే వెరీ క్లియర్గా ఉన్నా వెబ్ సిరీస్ చేద్దామని. సో వెబ్ సిరీస్ చేస్తేనే ఆ స్పాన్ అర్థమవుద్ది, ఎక్కువసేపు కథ చెప్పొచ్చు, ఎక్కువ కాంటెంట్ ఆఫ్ కథ. ఎందుకంటే ఈ కాంటెంట్ చూస్తే మీరు 3 గంటల 30 నిమిషాలు ఉందండి. సో ఎటుపక్క కండెన్స్ చేసినా అది ద ఫ్లేవర్ అని మిస్ అవుద్దేమో నా ఫీలింగ్ అండి. సో ఈ కథ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జ్ఞాపకాలు మీకు గుర్తు చేయాలి, సేమ్ వే మీ నాస్టాల్జియా మీకు అంటే గుర్తుండిపోవాలి అలా తీద్దామంటే లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తే తప్ప గుర్తురాదు, ఆ స్పేస్ మిమ్మల్ని తీసుకురాలేమనిపించిందండి. సో అందుకని వీ వాంటెడ్ టు మూవ్ టు సిరీస్ అండి. అండ్ 90sలో అమృతంని రిక్రియేట్ చేశారు, మా కోసం తీసుకొచ్చారు. అండ్ దీంట్లో మళ్ళీ లైక్ నీ కోసం ఒకటి అండ్ ఆశా చాక్లెట్స్ చాలా మెమరబుల్ థింగ్స్. సో వీటి కోసం వాట్ వాస్ ద స్ట్రగుల్? అంటే 90s మెమరీస్ని రిక్రియేట్ చేయడానికి బ్యాక్ ఎండ్ వర్క్ పెద్ద స్ట్రగుల్ ఏం పట్టలేదండి, ఎందుకంటే రైటర్, డైరెక్టర్ అండ్ శరత్ దగ్గర రేలంగి మావయ్య పేజ్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇనఫ్ ఫర్ దట్ రిఫరెన్స్ అండి. సో మా పెద్ద స్ట్రగుల్ ఏం పట్టలేదు. సాయికృష్ణ గారు. సో హాయ్ అండి. సో ఈటీవీ విన్ నుంచి లైక్ 90s నాస్టాలజీకి సంబంధించి ఎయిర్ అవ్వచ్చు, ఇలా ఇవన్నీ చాలా లిటిల్ హార్ట్స్ తర్వాత గుర్తుకొస్తున్నాయి, ఇలా చాలా వస్తున్నాయి. సో ఏంటంటే ఇవన్నీ అసలు నాస్టాలజీ అంటే ఈటీవీ విన్ నుంచి మ్యాక్సిమం ఇవే వస్తున్నాయి. సో ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు? ఈటీవీ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదండి, ఈనాడు ఈటీవీ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఫ్రమ్ సో మెనీ డేస్. సో గడిచిన కాలం చాలా బాగుంటుంది, దాన్ని మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి, సో వై నాట్ అనిపిస్తుంది. అందుకే మీరు అంటారనే ఒక జానర్ క్రియేట్ చేస్తాం, విన్ ఆస్ట్రేలియా సిరీస్ అని. సో కామెడీ ఎట్లా ఒక జానరో, హారర్ ఎట్లా జానరో, వీ వాంటెడ్ టు పోర్ట్రే విన్ ఆస్ట్రేలియా ఒక జానర్ అని. సో 90s కిడ్స్ తీసాము, 2000 కిడ్స్ తీస్తాం, 2010 కిడ్స్ కూడా తీస్తాం. జెన్ ఆల్ఫా, వాట్ XYZ విల్ డూ. విరాజ్ గారు సార్, అంటే ఇందాక శరత్ గారు అన్నట్టు మీకు అంటే మీరేం పట్టించుకో క్యారెక్టరైజేషన్స్, మీకు కొన్ని డైలాగ్స్ తగ్గినా ఎక్కువ ఉన్నా సరే అన్నారు. కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అయితే నాకు విజయరాఘవ్ మిమ్మల్ని కొడతాడు కదా, అవునండి, ఆ సీన్ టోటల్గా చాలా బాగుంది సార్. అందులో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, క్షమించే గుణం ఉంది. అదే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అనిపించింది. ఆ సీన్ గురించి అని మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా ఆ సీన్లో బ్యూటీ ఏంటంటే సంతోష్ మర్చిపోవడం అండి. అంటే ఫ్రెండ్స్ మధ్య అది ఎంత బాగా రిలేట్ చేశారంటే రైటింగ్లో కానీ డైరెక్షన్లో కానీ. అంటే బాయ్స్ జనరల్గా అబ్బాయిలు గొడవలు పడినప్పుడు వెంటనే మనం కలిసిపోతాం, మళ్ళీ ఆ క్లోజ్ థిక్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఈగోలు పక్కన పెట్టేస్తాం. సో అది ఒక బ్యూటిఫుల్ వేలో ప్రజెంట్ చేశారు. అండ్ మీరు చెప్పినట్టుగా దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్. అండ్ దాంట్లో మీరు ఫ్రెండ్స్ విషయానికి వస్తే గణేష్ క్యారెక్టర్ సైడ్ నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఫీల్ అవుతాడు, ఒక ఫ్రెండ్ అలా ఉండిపోయిన ఊర్లో ఉండిపోయిన ఫ్రెండ్ ఎలా ఫీల్ అవుతాడు అన్నది అక్కడ ప్రజెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మోర్ దెన్ డైలాగ్స్, మోర్ దెన్ ఎనీథింగ్, ఎమోషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెన్ యూ నో వాట్ ఈస్ సంతోష్ ఏంటి అని తెలుస్తుంది, గణేష్ ఏంటి అని తెలుస్తుంది, వాడి ఫ్రెండ్స్ ఏంటి అని తెలుస్తుంది. సో అక్కడ సీన్లో డైలాగ్స్ వాళ్ళకి ఎక్కువ ఉన్నా ఆ సీన్ ఇంపార్టెన్స్ అన్నది ఇంపార్టెంట్. సో అందుకని ఐ థింక్ అలాంటివి ముఖ్యం అండి ఒక సినిమాకి కానీ ఒక సిరీస్కి కానీ. కరెక్ట్ అండి, ఇట్స్ ఎ వెరీ బిగ్ సీన్ బిట్వీన్ ఫ్రెండ్స్. అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీన్స్ ఆఫ్ ద సిరీస్.
థ్యాంక్ యూ. ఓ లాస్ట్లో యా, అంటే నువ్వు చేసే ఇది ఛాన్స్ ఉందా? ఇది సాయి గారు ఐడియానండి. సాయి గారు, మన యువి వెంకట్ వీళ్ళందరూ కలిపి, లేదు మనం ఏదైతే ఫీల్ అయ్యామో మనం చూస్తున్నప్పుడు అది అందరికీ చూపిద్దాం, ఆ ఫీలింగ్ అందరికీ తెలిసేలా చేద్దాం అనే ఐడియాతోనే సాయి గారు, మన ఈటీవీ వాళ్ళు, యువి వెంకట్ అందరూ కలిపి డిజైన్ చేసిన ఐడియా అండి అది. ఇంకో విషయం, ఐ థింక్ అది సింగిల్ స్క్రీన్ ప్రమదేశ్ వేద్దాం. వెంకట్ ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు, బట్ అర్జున్ గారు ఏంటంటే అండి, ఐ బిన్ మీటింగ్ హిమ్ లక్కీగా, ఫార్చునేట్లీ బర్త్డే అప్పుడు 2-3 సార్లు కలవడం జరిగింది ఆఫ్టర్ దిస్ ప్రాజెక్ట్. శరత్ గారు నేను అనుకొని చేస్తున్నప్పుడు, సో దీని గురించి మెన్షన్ చేసినప్పుడు ఆయన ఏంటంటే ఇట్స్ మోర్ అబౌట్ కంటెంట్ అండి. హీ లవ్స్ సినిమా. సో బేబీ అప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు, మీకు గుర్తుండుంటే నా క్యారెక్టర్ని చాలా చాలా ప్రైజ్ చేశారు. సో అలాగే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి శరత్ గారు ఆయనకి చెప్తూ ఉన్నారు. సో హీఈస్ ఫాలోయింగ్ అప్. ఆయన సాంగ్ విన్నారు, సాంగ్ విని చాలా బాగుంది, చాలా మెలోడియస్గా ఉంది అని చెప్పారు. ట్రైలర్ గురించి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అలాగే నిన్న ట్వీట్ వేశారు. సో విచ్ ఇస్ ఎ బిగ్ సపోర్ట్ మాకు అందరికీ. సో మీ అందరు మధ్యలో ఐ వాంట్ థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ బనియానా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఆయన మీరు అన్నారు కదా ఆహా ఉండేది చేశారు, ఆయన పెద్ద ఎజెండాలు ఉండవండి, కంటెంట్ బాగుంది సార్. మీరు ఈ టీవీతో జర్నీ కంటిన్యూ చేస్తారా సార్? ఎందుకు వేస్తే ట్వీట్ వేసారు, ఎందుకు కాంట్రవర్సీ ఎందుకు? ఇది కాంట్రవర్సీ కాదు శరత్ గారు. ఈ టీవీతో జర్నీ కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇంకా ఆహాలోనే చేసుకుంటారా? ఎందుకు యాక్టర్స్ ని మాత్రమే నవ్వుతూ అడుగుతావా నువ్వు? దేవ్, నువ్వు హీరోయిన్లు మాత్రమే నవ్వుతూ అడుగుతావా? మిగతా క్వశ్చన్లన్నీ సీరియస్ఏనా? అంటే థ్యాంక్ యూ. అది నా క్వశ్చన్ కాదు, జనాల నుంచి వచ్చే క్వశ్చన్ నేను అడుగుతున్నా అంతే. ఓకే.